మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు బిగిన్ అవర్ సెషన్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మెంబర్స్ వచ్చారు, ఇంకా 4 మెంబర్స్ రావాల్సి ఉన్నారు. ఎస్ మా అరుణ, మహాలక్ష్మి ఎక్కడమ్మా? సంగీత, రేవతి ఎక్కడ? సార్ వస్తుంది వస్తుంది సార్ మహాలక్ష్మి. ఓకే, సరే. Shall we begin our session? That is what one of the interest concept. Yes, Today's concept is very very interested. Of course, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనకు ఇంట్రెస్టెడ్ గానే ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్. సరే, బిఫోర్ గోయింగ్ టు బిగిన్ ఎనీథింగ్, ఆర్ యూ గెట్టింగ్ మై వాయిస్ అండ్ స్క్రీన్? ఓకే, ప్లీజ్ గివ్ మీ. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, somebody is coming. ఎస్, ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టే. ఎస్ ఎస్, ఓకే ఓకే, రైట్. యశ్వంత్, వేర్ ఈస్ బానమ్మ? ఓకే, సో ఐ హోప్ దట్ యూ గాట్ మై వాయిస్ క్లియర్. ఓకేనా? సరే, ఇప్పుడు మనం పని చేద్దాం. వాట్ ఈస్ ద థింగ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. ఇన్ ద లాస్ట్ సెషన్, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే డేటా టైప్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. In the last session, what we are discussing about the concept called data types. What does it mean here, data type? Data type అంటే ఎలా చెప్పొచ్చు మనం? డేటా టైప్ అనేది ఎందుకు కోసం యూజ్ చేస్తారంటే, యాక్చువల్లీ ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. ప్రతి ఒక్కటి మనమే డిజైన్ చేయాలి. ఈస్ ఎస్పెషలీ ప్రోగ్రామింగ్లో కంప్యూటర్ నోస్ నథింగ్ అని చెప్తున్నాం. కంప్యూటర్ నోస్ నథింగ్. మీరు ఏమైనా చేయండి, ఓకేనా? మీరు తీసుకునే డేటా అది నంబర్ టైపా, ఓకే, అది ఇంటీజర్ టైపా, అది ఒక ఫ్లోటింగ్ పాయింట్, అది టైము, కాంప్లెక్స్, ఫ్లోట్, రైట్? ఓకేనా? సో అది బయట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే పర్సనల్గా కంప్యూటర్కి చెప్పాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డేటా టైప్ అని చెప్తున్నాను. సో ఇన్ ద లాస్ట్ సెషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, data type is used to identify the type of data which is defined by the user అని చెప్తున్నాం. వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ మైట్ బి, ఓకేనా? ఏ వరల్డ్ వైడ్లో ఉన్న ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కావచ్చు, డేటా టైప్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంప్లీట్ సెషన్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ కాల్ డేటా టైప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ సెషన్లో మనం రిజర్వ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం. కౌన్స్ చేస్తాను. మరి ఆ రిజర్వ్ వర్డ్స్ గురించి ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేయాల్సి ఉంది. అదేంటంటే, మరి పైథాన్ ప్రోగ్రామ్ ఎలా, పైథాన్ సాఫ్ట్వేర్ మీరు ఎలా ఓపెన్ చేస్తున్నారో, సింపుల్ గో టు స్టార్ట్. ఇక్కడ నుంచి పైథాన్ 3.9 అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది, ఓకేనా? ఆర్ యూ గెట్టింగ్ దిస్ వన్, పైథాన్ 3.9? ఇక చూడండి, ఆర్ యూ గెట్టింగ్ దిస్ పాయింట్, పైథాన్ 3.9? దీన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో అట్ దట్ టైం వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్ మీన్స్ ఇక్కడ నుంచి మీకు ఐడిల్ అని కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈస్ వాట్ పైథాన్ ఇంటర్ప్రిటర్, దిస్ ఈస్ వాట్ పైథాన్ ఐడిల్. జస్ట్ ఐడిల్ని క్లిక్ చేయండి, ఓకేనా? డూ నథింగ్ ప్రస్తుతానికి. యాక్చువల్గా ఇంకా మనం ప్రోగ్రామింగ్లో ఎంటర్ కాలేదు, ఎందుకంటే ఎంటర్ అయ్యే ముందు ఈ పాయింట్స్ అని మీరు తెలుసుకోవాలి. If you don't know about these points, if you are entering into the programming at that time, you know nothing. మీకు ఏం తెలియదు. సో అందుకని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఓపెన్ చేస్తున్నారో మీకు చూపించాను. సో దిస్ ఈస్ వాట్ అవర్ పైథాన్ ఐడిల్. వీటిని ఏమంటారు? పైథాన్ ఐడిల్ అంటారు. కావాలంటే దీని వర్షన్ చూడండి, మనకు పైథాన్ 3.9.5. ఇది లాస్ట్ బ్యాచ్ తీసుకున్నాం మనం. ఆ లాస్ట్ బ్యాచ్ అప్పుడు దిస్ ఈస్ వాట్ ద లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు కరెంట్ వర్షన్ కూడా మీకు చూపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ నేను అన్ఇన్స్టాల్ చేసి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ 3, ఓకేనా? సో మరి ఏ విధంగా చేయాలో రాబోయే క్లాస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఆఫ్టర్ దట్ మరి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఓకే, మీ యొక్క మీ యొక్క పైథాన్ 3లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అని మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక చిన్న పాయింట్ టైప్ చేయండి. సో ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ 3 డాట్స్ 3 గ్రేటర్ దాన్ సింబల్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 గ్రేటర్ దాన్ సింబల్స్ ఏమంటారంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ప్రాంప్ట్ అంటారు. వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఇట్స్ ఏ ప్రాంప్ట్. ఓకే, వీటిని ఏమంటారు? దీని పేరు ఏం పేరు? ప్రాంప్ట్. ఓకే, రైట్.
మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్రాంప్ట్ దగ్గర సింపుల్గా కమాండ్ ఇవ్వండి, ఇంపోర్ట్ కీవర్డ్ అనే కమాండ్ ఇవ్వండి. ఇంపోర్ట్ కీవర్డ్. ఎప్పుడైతే మీరు ఇంపోర్ట్ కీవర్డ్ అని టైప్ చేస్తారో అట్ దట్ టైమ్ వాట్స్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఇది కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ కీవర్డ్ అనే మాడ్యూల్ మొత్తాన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి లోడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలా, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయంటే మీరు ఏం చేస్తున్నారంటే జస్ట్ టైప్ హియర్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. ఓకే, కేడబ్ల్యూ లిస్ట్ ఇలా ఇవ్వగానే ఎంటైర్ డేటా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పైథాన్ 3.9. పైథాన్ 3.9లో ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి. కావాలంటే మీరు కౌంట్ చేయొచ్చు. ఓకేనా. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ చూడండి ఫాల్స్ కి ఎఫ్ క్యాపిటల్లో ఉంటుంది, నన్ కి ఎన్ క్యాపిటల్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ట్రూలో టీ క్యాపిటల్గా ఉంటుంది. ట్రూలో టీ క్యాపిటల్గా ఉంటుంది. రిమైనింగ్ అన్ని కీవర్డ్స్ ఖచ్చితంగా మనకు స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఏ స్మాల్ పాయింట్ ఐ జస్ట్ మిస్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఓకే, సో ఈ లాస్ట్ క్లాస్లో నేను ఈ పాయింట్ని మిస్ చేశాను. మరి ఈ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ పాయింట్ కూడా మీతో షేర్ చేశాను. ఓకే రైట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక్క సెకండ్ నాకు టైం ఛాన్స్ ఇక్కడ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నాకు 1 minute టైం ఇవ్వండి. లాట్ ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్ హియర్. పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. సో జస్ట్ డూ సంథింగ్ రైట్. ప్లీజ్ వెయిట్. ఓకే సరే, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ మై సెషన్. Okay, so right now what I'm going to do, I'm going to discuss about a concept called data types. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాం. సరే, డేటా టైప్స్ యాక్చువల్గా పైథాన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి అంటే మనకు 14 డేటా టైప్స్ ఉన్నాయి అని చెప్పాలి. పైథాన్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి మనకు 14 డేటా టైప్స్. Okay, so here before going to say anything about the Python data types, so first of all మీకు C గురించి ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను. C, C++, జావా అండ్ పైథాన్. జావా అండ్ పైథాన్. ఇప్పుడు చూడండి ఏంది ఆ డిఫరెన్స్ అంటే సి కావచ్చు, C++ కావచ్చు, ఇక్కడ నుంచి మనకు జావా కావచ్చు. ఇక్కడ డేటా టైప్స్ ఎలా ఉంటాయంటే స్ట్రాంగ్లీ టైప్డ్ డేటా టైప్స్ అంటారు. స్ట్రాంగ్లీ టైప్డ్ డేటా టైప్స్. ఓకే, కానీ పైథాన్లో మనకి ఎలా ఉంటాయి అంటే డైనమికలీ టైప్డ్ డేటా టైప్స్ అంటారు. డైనమికలీ టైప్డ్ డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్. మరి అది పైథాన్ కావచ్చు, జావా స్క్రిప్ట్ రైట్, లేదా ఇక్కడ నుంచి మనకు పిహెచ్పి కావచ్చు, పిహెచ్పి. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ డైనమికలీ టైప్డ్ డేటా టైప్స్. కానీ C++, జావాలో అయితే స్ట్రాంగ్లీ టైప్డ్ డేటా టైప్స్. పైథాన్, జావా స్క్రిప్ట్, పిహెచ్పిలో అయితే డైనమికలీ టైప్డ్ డేటా టైప్స్. ఏంది ఇది డిఫరెన్స్ ఏంది అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను 10 అని ఒక నంబర్ తీసుకున్నాను. ఇది మనకు తెలిసి ఇది నంబర్ అని, కానీ ఇది సి లాంగ్వేజ్కి తెలియదు, ఇది C++కి తెలియదు, ఇది జావాకి తెలియదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఈ 10 అనే వేరియబుల్ని ఒక డేటా టైప్తో డిఫైన్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇలా తీసుకున్నాం అనుకుంటాం. సో దిస్ ఈస్ వాట్ రాంగ్ వే. ఇలా తీసుకోకూడదు మీరు. దీంట్లో సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు డిఫైన్ ఇట్స్ డేటా టైప్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇలా తీసుకోవాలి. అర్థమైందా? ఏదైనా వాల్యూ డిఫైన్ చేసే ముందు ఫస్ట్ దాని యొక్క డేటా టైప్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జావా స్క్రిప్ట్, పిహెచ్పి అండ్ పైథాన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చారు, ఆటోమేటికలీ కంప్యూటర్ విల్ నో అబౌట్ దట్. అంటే మీరు తీసుకున్న ఏ వాల్యూ అది ఏ టైపు అంటే ఇంటీజర్ టైప్ అని అర్థం చేసుకుంటుంది. ఇంట్ అంటే ఇంటీజర్స్ అంటే నంబర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10.5 ఇచ్చారు, అట్ దట్ టైం కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఈ ఏ అనేది ఫ్లోటింగ్ పాయింట్. నార్మల్గా మ్యాథమెటిక్స్లో అయితే వీటిని ఫ్రాక్షన్ నంబర్స్ అంటారు, కానీ ప్రోగ్రామింగ్లో
ఫ్రాక్షన్ నంబర్స్ని ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటారు. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు హాయ్ అని తీసుకున్నట్లయితే అట్ దట్ టైం ఇక్కడ కంప్యూటర్ ఏమర్థం చేసుకుంటుందంటే ఓకే ఇది ఒక స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటుంది. కానీ ఇలాంటి స్పెషాలిటీ ఒక పైథాన్లో ఉంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ విచ్ ఇస్ ఎగ్జిస్టెడ్ ఇన్ పైథాన్ యాజ్ వెల్ యాజ్ జావా స్క్రిప్ట్ అండ్ పిహెచ్పిలో ఉంది. కానీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ C++, జావా. క్లియర్? సో అందుకని ఇప్పుడు దిస్ ఇస్ వాట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని మనం ఇక్కడ నుంచి చెప్పచ్చు. మీరు ఒక పని చేయండి, ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి సంబంధించిన పాయింట్. ఓకే, సో డైనమికలీ టైప్డ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్లీ టైప్డ్. ఓకే, స్ట్రాంగ్లీ టైప్, డైనమికలీ టైప్. ఓకే, రైట్. కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ ద ఎంటైర్ పైథాన్ అని చెప్పినట్లయితే సో ఇక్కడ నుంచి మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఇంటీజర్ టైప్స్, నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ టైప్, థర్డ్ వన్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ టైప్, ఫోర్త్ వన్ ఇట్స్ ఏ బూలియన్ టైప్, నెక్స్ట్ మనం ఎలా చెప్పొచ్చు ఇట్స్ ఏ రేంజ్ టైప్. సో ఆఫ్టర్ దట్ ఇట్స్ ఏ బైట్ అర్రే, నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ మనకు ఎలా చెప్పొచ్చు అంటే బైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎయిత్ వన్ మనం ఇక్కడ నుంచి స్ట్రింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ninth one that is what is a list, tuple, after that it's a set, next frozen set, and so here none and dictionary. యాక్చువల్గా నేను ఇక్కడ టాప్ టు బాటమ్ వచ్చాను, కానీ ఈ స్లైడ్స్ నేను ఎలా తయారు చేశానంటే ఈ డైరెక్షన్లో తయారు చేస్తాను. ఓకే, ఈ డైరెక్షన్లో. సో ఆఫ్టర్ దట్ మనకు ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తున్నాం మనం. ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఆఫ్టర్ దట్ అగైన్ మనం ఈ డైరెక్షన్లో వస్తున్నాం. ఓకే, రైట్. ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది ఈజీగా ఉండాలనేసి మనం ఇలా చెప్తుంటాం. కానీ ఓవరాల్గా మనకు ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? 14 డేటా టైప్స్ ఉన్నాయి. 14 డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ కింద మీకు వచ్చినట్లయితే అట్ దట్ టైం మీకు చాలా సింపుల్ వేలో మీరు కోడ్ రాయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డేటా టైప్స్ పైథాన్ సర్టిఫికేషన్ మనకు జస్ట్ లైక్ ఇట్స్ ఏ పైథాన్ సర్టిఫికేషన్ మీరు చేయాలా అని అనుకున్నట్లయితే అట్ దట్ టైం ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ 14 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయినా సరే తీసుకోండి, డేటా టైప్స్ లేని ఇంటర్వ్యూ క్వశ్చన్సే ఉండవు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ కాల్ ఇంటీజర్. సరే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఇప్పుడు మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఇంటీజర్ అని చెప్పచ్చు. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ హియర్ వీ హ్యావ్, దట్ ఈస్ వాట్ ఇంటీజర్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంటీజర్ కదా, మరి ఇంటీజర్ అంటే ఏంది? ఇట్స్ ఏ నంబర్ టైప్. ఇంటీజర్ అనేది నంబర్ టైప్. ఇప్పుడు ఇది నేను చెప్పిన పాయింట్ డైనమికలీ టైప్ అని చెప్పుకున్నాం కదా. డైనమికలీ టైప్ అంటే ఏదైనా నంబర్ ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూని బేస్ చేసుకుని డేటా టైప్ అనలైజ్ చేస్తుంది అనేసి. నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేసి ఒకసారి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. త్రూ దట్ యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ రికగ్నైజ్ దట్. ఇప్పుడు చూడండి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ హియర్. ఇక్కడ నుంచి సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని టైప్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు 10 అనేది ఏ టైపు అంటే నేనేం చెప్పాను? ఇంటీజర్ టైప్. 10 అనేది ఇంటీజర్ టైప్. ఒకవేళ అది ఏ టైప్ ఆఫ్ డేటా మీరు ఫైండ్ అవుట్ చేయాలా అని అనుకున్నట్లయితే మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. దాని పేరు ఏం పేరు అంటే టైప్ అనేసి. ఈ వేరియబుల్ నేమ్, దిస్ ఇస్ వాట్ అవర్ వేరియబుల్ అంటారు. ఓకేనా, ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ ఏ ఇచ్చారు కదా, టైప్ ఆఫ్ ఏ అని ఇవ్వండి. ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారంటే ఇక్కడ కూడా క్యాపిటల్ రావాలి. ఇక్కడ స్మాల్ ఇచ్చారంటే ఇక్కడ కూడా స్మాల్ రావాలి. ఓకే, ఇక్కడ ఏ స్టైల్లో మీరు రాస్తారో అదే స్టైల్లో ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తానో నాకు ఏమొస్తుందంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్ హియర్. నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే సో సంథింగ్ లైక్ దట్ ఇలా వస్తుందంటే క్లాస్ ఇంట్ అని నాకు అవుట్పుట్ వస్తుంది. క్లాస్ ఇంట్ అనే అవుట్పుట్ నాకు వస్తుంది. ఒకసారి చూద్దామా? ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ జస్ట్ ప్రెస్ ద ఎంటర్ కీ. హియర్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? క్లాస్ ఇంట్. ఇక్కడ ఎందుకు క్లాస్ వస్తుంది అంటే లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం. ఓకే, ఏమని చెప్పుకున్నాము? అన్ని డేటా టైప్స్ మనకు మీరు తీసుకునే ప్రతి ఒక్క వాల్యూ అది క్లాస్ రూపంలో తీసుకుంటుంది ఇంటర్నల్గా అని చెప్పుకున్నాం. ఓకే, వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ గోయింగ్ టు టేక్ internally, pvm will assign in the form of classes only. మరి ఈ క్లాస్ గురించి మీకు అర్థం కావాలంటే మనకు కోర్ పైథాన్ తర్వాత దీని గురించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇన్ డెప్త్గా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్?
సరే, ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ 10 ఇచ్చాను. వాట్ ఇస్ ద అవుట్పుట్ ఐ గాట్ హియర్? టైప్ ఇంటీజర్ అని వచ్చింది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏ ఇస్ ఈక్వల్స్ 10.5 అని ఇస్తాను. సో రైట్ నా వాట్ ఇస్ ద అవుట్పుట్ ఐ గాట్ రైట్ నా? ఇప్పుడు నా క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. ఫ్లోట్ ఎందుకు అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే 10.5 వాల్యూ ఎలా తీసుకుంటానంటే, అంటే డెసిమల్ పాయింట్స్ కంప్యూటర్ ఎలా ట్రీట్ చేస్తుందంటే ఇది ఫ్లోట్ అని ట్రీట్ చేస్తుంది. ఫ్లోట్ అని ట్రీట్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హాయ్ అని ఇస్తాను. హాయ్. ఓకే, హాయ్ అని ఇస్తే స్ట్రింగ్ అనేది ట్రీట్ చేస్తుంది. కంప్యూటర్ ఎలా ట్రీట్ చేస్తుంది? క్లాస్ ఎస్టీఆర్ అనే అవుట్పుట్ వస్తుంది. క్లాస్ ఎస్టీఆర్ ఒకసారి చూద్దాం. చూడండి, టైప్ ఆఫ్ ఏ. సో వాట్ ఈస్ అవుట్పుట్ ఐ గాట్? క్లాస్ ఎస్టీఆర్. క్లియర్? సరే, ఇప్పుడు వన్ మోర్ థింగ్ లైక్ దట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, TRUE అని పెట్టాను. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే టైప్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే ఇప్పుడు కంప్యూటర్ ఎలా ట్రీట్ చేస్తుందంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇట్ విల్ గివ్ టు మీ? దట్ ఈస్ వాట్? క్లాస్ బూల్ అనే అవుట్పుట్ ఇస్తుంది. బూల్ ఇన్ ద సెన్స్ బూలియన్ వాల్యూ, అంటే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో, 0 ఆర్ 1. సో ఇలాంటి మీకు అంటే ఎస్ ఆర్ నోలో అవుట్పుట్ కావాలా అని అనుకున్నట్లయితే బూలియన్ వాల్యూని సజెస్ట్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? సరే, ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ద ఓకే ఇంటీజర్లోకి నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నౌ యూ క్యాన్ ఆస్క్ మీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నన్ను అడగచ్చు. ఓకే, సార్ ఇంటీజర్ స్పెల్లింగ్ సార్? ఐఎన్టీ అంతే, దట్స్ ఇట్. ఐఎన్టీ ఇంటీజర్ స్పెల్లింగ్ ఎలా రాస్తారంటే దాని ఫుల్ ఫామ్ ఓకే. క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? హలో. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే, ఒక్క సెకండ్ మా, నాకు ఇక్కడ వాయిస్లో సౌండ్, ఐ మీన్ మైక్లో సౌండ్ వస్తుంది. జస్ట్ ప్లీజ్ గివ్ మీ 1 సెకండ్ ఆఫ్ టైం. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు మనం సబ్జెక్ట్ని కంటిన్యూ చేద్దాం. దట్ ఈస్ వాట్ అదేంటంటే ఇంటీజర్ కదా. కమెంట్ చేస్తాను హియర్. ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటీజర్. దాని మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఓన్లీ నంబర్స్. ఇంటీజర్ మీనింగ్ ఏంటంటే నంబర్ అని. ఎలాంటి నంబరు? వితౌట్ పాయింట్, డెసిమల్స్ రాకూడదు. డెసిమల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు చూడండి 10, 20, 30. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10.5 ఇచ్చాను, ఇది ఇంటీజర్ కాదు, ఎందుకు? పాయింట్ వచ్చింది. పాయింట్ వచ్చే వాల్యూస్ని కంప్యూటర్ ఇక్కడ ఇంటీజర్గా తీసుకోదు. దానికోసం మన దగ్గర సపరేట్గా ఉంది. ఓకేనా? సో ఇట్ డజంట్ యాక్ట్ యాజ్ ద ఇంటీజర్. సో రైట్ నౌ మరి ఇక్కడ ఇంటీజర్ అంటే ఏంటంటే అది హోల్ నంబర్ రావాలి. అదొక హోల్ నంబర్ రావాలి. క్లియర్? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ, ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేస్తాను. డూ యూ నో నంబరింగ్ సిస్టమ్? కామెంట్ చేస్తాను. గైస్ ప్లీజ్ రిప్లై మీ. నంబరింగ్ సిస్టమ్ తెలుసా మీకు? Yes, sir. Okay, before going to that, for example, A is equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Again, 0 ఇస్తాను. Again 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Again 0 ఇచ్చాను. This is what it's a very huge value. ఎందుకంటే దీంట్లో 20 నంబర్స్ ఉన్నాయి. కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీద షేర్ చేస్తాను. పైథాన్ 2 అగైన్ పైథాన్ 3. ఓకే, పైథాన్ 2లో ఒకవేళ ఈ వాల్యూ నేను ఇక్కడ రన్ చేస్తే టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే అగైన్ పైథాన్ 3లో కూడా నేను ఇదే వాల్యూని టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చినట్లయితే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? మనం పైథాన్ 2 గురించి సబ్జెక్ట్ చెప్పాము, కాకపోతే కొన్ని ప్లేసెస్లో డిఫరెన్సెస్ చెప్తాను. ఓకేనా? పైథాన్ 2కి పైథాన్ 3కి డిఫరెన్సెస్ ఏంటంటే, సో రైట్ నౌ పైథాన్ 2 అయినట్లయితే ఒకవేళ ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హియర్ ఐ గాట్ ద అవుట్పుట్ ఈస్ క్లాస్
లార్జ్. ఓకేనా, ఐ మీన్ ఇక్కడ మనకు లాంగ్ ఇంటీజర్ వస్తుంది, లాంగ్ అంటారు. సి లాంగ్వేజ్ కింద మీకు ఐడియా ఉన్నట్టయితే మనకు బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఓకే, జావాలో ఉన్నాయి. ఇంకా మనకు సి లాంగ్వేజ్లో అయితే ఇంటీజర్, షార్ట్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్, ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ పైథాన్ 2లో లాంగ్ అనే వాల్యూని ఐ మీన్ లాంగ్ డేటా టైప్ని సపోర్ట్ చేస్తుంది. కానీ పైథాన్ 3లో దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్, ఓన్లీ వీ హ్యావ్ ద ఇంటీజర్. ఓకే, దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు దీని యొక్క లైవ్ ప్రూఫ్ మీతో షేర్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఇక్కడ నుంచి పైథాన్ 2 యొక్క ఐడిని ఓపెన్ చేస్తాను. ఇది చూడండి, దిస్ ఇస్ వాట్ పైథాన్ 2 యొక్క ఐడిని ఓపెన్ చేశాను. ఓకే, if I open the Python 2 idle, here what I do right now, I just enter, it's a very huge value. నేను చాలా పెద్ద వాల్యూని ఎంటర్ చేశాను, జస్ట్ లైక్ ఒక 20 డిజిట్ వాల్యూ. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వాట్ అవర్ పైథాన్ 2 కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఓకే, ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ వాల్యూని ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తాను. ఒక వెరీ హ్యూజ్ వాల్యూని ఇక్కడ నుంచి ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఇచ్చాను, ఎవ్రీథింగ్ ఇస్ కూల్. టైప్ ఆఫ్ ఏ ఇస్తాను, టైప్ ఆఫ్ ఏ. వాట్ ఇస్ ద అవుట్పుట్ ఐ గాట్? ఓకే, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ లాంగ్ అనే అవుట్పుట్ వచ్చింది. కమాన్స్ చేస్తాను. ఒకవేళ స్మాల్ వాల్యూ తీసుకుంటాను, ఒకవేళ స్మాల్ వాల్యూస్ కింద నేను ఇక్కడ నుంచి ఇచ్చినట్లయితే దేంట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, టైప్ ఆఫ్ ఏ ఇస్తే నాకు ఇంట్ అని చూపిస్తుంది. దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే పైథాన్ 2లో ఇంట్ డేటా టైప్ ఉంది, లాంగ్ డేటా టైప్ ఉంది. పైథాన్ 2లో ఇంట్ డేటా టైప్ ఉంది, లాంగ్ డేటా టైప్ ఉంది. ఇంటీజర్ డేటా టైప్స్. ఓకే, మరి హ్యూజ్ వాల్యూ కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ హ్యూజ్ వాల్యూని స్టోర్ చేయడం కోసం లాంగ్ అనే డేటా టైప్ పైథాన్ 2లో యూజ్ చేస్తారు. కానీ పైథాన్ 3లో దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్ డేటా టైప్. మరి పైథాన్ 3కి వచ్చాను, ఒకసారి చూడండి, గమనించండి ఒకసారి. సో దిస్ ఈస్ వాట్ అవర్ పైథాన్ 3. ఓకే, మరి సేమ్ వాల్యూ ఇక్కడ నేను టైప్ చేస్తాను. వేరే ఐఎమ్ గోయింగ్ టు టైప్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు టైప్ ఇట్. ఏమైనా టైప్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. ఓకే, సేమ్ వాల్యూ, ఏమైతే వాల్యూ అక్కడ ఇచ్చానో సేమ్ వాల్యూ ఇక్కడ కూడా ఇస్తాను. ఇప్పుడు చూడండి, అగైన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ, టైప్ ఆఫ్ ఏ అని ఇస్తాను. సో హియర్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? క్లాస్ ఇంటీజర్. అర్థమైందా? ఇక్కడైతే నాకు ఏమొచ్చింది, లాంగ్ టైప్ అని వచ్చింది, కానీ ఇక్కడ క్లాస్ ఇంటీజర్. పైథాన్ 2లో టైప్ అని చూపిస్తూ ఉంది, ఓకేనా, టైప్ లాంగ్. కానీ పైథాన్ 3లో క్లాస్ అని చూపిస్తుంది, క్లాస్ ఇంట్. క్లియర్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఓకేనా, మరి పైథాన్ 2 కన్నా పైథాన్ 3 చాలా అడ్వాన్స్, చాలా ఫ్లెక్సిబుల్, చాలా యూజర్ ఫ్రెండ్లీ, చాలా నీట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో రైట్ నౌ మనం ఇంకా మన యొక్క సెషన్ని కంటిన్యూ చేద్దాం. ఇజ్ ఇట్ క్లియర్? ఇది ఈ పాయింట్ అర్థమైందా మీకు? పైథాన్ 2లో ఎలా ట్రీట్ చేస్తుంది, పైథాన్ 3లో ఎలా ట్రీట్ చేస్తుంది అనేసి. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ, మీకు నంబరింగ్ సిస్టమ్ గురించి ఐడియా ఉందా? నంబరింగ్ సిస్టమ్ ఆర్ యూ ఏబుల్ టు గెట్ దిస్ వన్? నంబరింగ్ సిస్టమ్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబరింగ్ సిస్టమ్స్ ఆర్. కమన్స్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ వన్ ఎలా చెప్పొచ్చు మనం? ఇట్స్ ఏ బైనరీ నంబరింగ్ సిస్టమ్. సెకండ్ వన్ ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్. కమన్స్ చేస్తాను. Right. So here we have 4 different types of numbering systems are there. మనకు 4 different types of numbering systems ఉన్నాయి. అవి ఏవేవి అంటే, here we have first one, it's a binary numbering system, octal numbering system, decimal numbering system, as well as hexadecimal numbering system అని చెప్పొచ్చు. ఓకేనా? సో మరి బై అంటే ఏంది? సో బిఫోర్ గోయింగ్ టు దట్, బై యొక్క మీనింగ్ మీకు తెలియాలంటే ఇక కొన్ని పాయింట్స్ వస్తాం. యూని మీనింగ్ ఏంటంటే 1, బై అంటే 2, ఓకే, ట్రై అంటే 3. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ టెట్రా మీన్స్ ఇట్స్ ఏ 4. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ పెంటా మీన్స్ ఇట్స్ ఏ 5. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ హెక్సా మీన్స్ 6. ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, సెప్ట్ మీన్స్ ఇట్స్ ఏ 7. Next one arct in the sense 8. Next one it's a
Nept means 9. After that here we have say deci. Deci means 10 అంటే డెసిమల్ అని. క్లియర్? ఇప్పుడు చూడండి మనకి నంబరింగ్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఇట్స్ బైనరీ. బైనరీ మీన్స్ ఇట్స్ ఏ 2. అంటే దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే 2 వాల్యూస్ ఉంటాయి. బైనరీలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 2 వాల్యూస్ ఉంటాయి. వాట్ ఆర్ ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ వీ హ్యావ్ మీన్స్ అది ఏంటంటే ఉంటే మనకు 0 ఉంటుంది, 0 ఉంటుంది లేదా 1 ఉంటుంది. వీ హ్యావ్ ఓన్లీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ బైనరీ నంబరింగ్ సిస్టమ్. అది ఏదేది ఉంటాయి మనకు అంటే ఉంటే 0 ఉండాలా లేదంటే 1 ఉండాలా. ఓకేనా? రైట్ నా ఇప్పుడు మన నెక్స్ట్ వన్ ఏముందంటే ఆక్టాల్. ఆక్టాల్ మీనింగ్ ఏంటంటే 8. 8 యొక్క మీనింగ్ ఏంటంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ 0 1 2 3 4 5 6 అండ్ 7. ఓకే, అంటే 0 to 7 వరకు వాల్యూస్ ఉన్నాయంటే వాటిని ఏమంటున్నాము అంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. క్లియర్? Okay. Next one. Here, next one we have one more thing that is nothing but it's a decimal numbering system. Decimal meaning ఏంటంటే 10. ఓకేనా? ఒక్క సెకండ్ లైన్ ఉంది. సో మరి డెసిమల్ నంబరింగ్ సిస్టంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ఇన్ ద కన్ఫర్మేషన్ టు మీ. ఆర్ యూ గెటింగ్ మై వాయిస్ అండ్ స్క్రీన్? గైస్ ప్లీజ్ రిప్లై ఎనీబడి. వాయిస్ అండ్ స్క్రీన్ క్లియర్గా ఉందా? Yes, sir. ఓకే రైట్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి డెసిమల్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనకు అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ 9. ఓకే, 0 to 9 వాల్యూస్ ఉన్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ 10 వాల్యూస్ అని చెప్పొచ్చు. 0 to 9 అంటే మనకు 10 వాల్యూస్ ఉంటాయి. ఇన్ జనరల్గా మనం యూజ్ చేసే మ్యాథమెటిక్స్లో డెసిమల్ నంబరింగ్ సిస్టమే యూజ్ చేస్తారు. ఇంతవరకు చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ గురించే నేర్చుకున్నాం. డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ గురించే ఇంతవరకు చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తూ వచ్చారు. అగైన్ మనం నేర్చుకుంటూ వచ్చాం. కానీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి అన్ని డెసిమల్ నంబరింగ్ సిస్టమ్స్ గురించి మనకు ఒక చిన్న ఐడియా ఉంటే చాలు. రైట్? సో ఆఫ్టర్ దట్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్. హెక్సా అంటే మీనింగ్ ఏంటంటే 6, డెసిమల్ అంటే 10 కదా. అంటే 6 + 10 దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు 16 వాల్యూస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. కాన్స్ ఎస్ ఆర్ నో? ఓకే, మరి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే టోటల్గా 16 వాల్యూస్ ఉంటాయి. అది ఏ వాల్యూస్ అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ 9. అంటే దీంతో 10 వాల్యూస్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏముంటాయంటే దట్ ఈస్ వాట్ ఏ బి సి డి ఈ ఎఫ్. చూడండి, సో దిస్ ఈస్ వాట్ ఇట్స్ ఏ 10. నెక్స్ట్ వన్ ఏ నుంచి ఎఫ్ వరకు 6 వాల్యూస్. అంటే టోటల్గా మనకు 16 వాల్యూస్ ఉన్నాయి. 16 వాల్యూస్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లిటిల్ బిట్ డిస్కషన్ రిలేటెడ్ టు ద నంబరింగ్ సిస్టమ్ అని చెప్పచ్చు. దిస్ వాట్ ఇట్స్ ఏ లిటిల్ బిట్ డిస్కషన్ రిలేటెడ్ టు ద నంబరింగ్ సిస్టమ్. సరే, ఒక చిన్న సబ్జెక్ట్ మనలో ఎంటర్ అయ్యే ముందు అఫ్కోర్స్ మన సబ్జెక్ట్లోనే ఉన్నాము, వేరే టాపిక్కి వెళ్ళే ముందు ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, యూ జస్ట్ టేక్ ద లిటిల్ బిట్ స్క్రీన్ షాట్. ఓకే రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్. ఓకే పర్ఫెక్ట్. రైట్ నౌ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డెసిమల్ ఫామ్లో వాల్యూస్ ఎలా ఉంటాయి చూద్దాం. డెసిమల్ ఫామ్. ఓకే, డెసిమల్ ఫామ్ని ఇక్కడ మనం ఏమంటారంటే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డెసిమల్ ఫామ్ ఫస్ట్ బైనరీ కదా తీసుకోవాల్సింది. ఎందుకు డెసిమల్ తీసుకున్నాను అంటే ఇక్కడ నేను డెసిమల్ అనేది బై డిఫాల్ట్గా యూజ్ చేసే నంబరింగ్ సిస్టమ్. ఓకే, దీంట్లో 10 వాల్యూస్ ఉంటాయి. దీని యొక్క ఇంకొక ఏమంటారంటే దట్ ఈస్ ఇట్స్ ఏ బేస్ 10 ఫార్మాట్. దీంట్లో 10 వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం వీటిని బేస్ 10 ఫార్మాట్ అంటారు. ఓకే, ఎంటైర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది ఒక డిఫాల్ట్ నంబరింగ్ సిస్టమ్, బై డిఫాల్ట్గా యూజ్ చేసే నంబరింగ్ సిస్టమ్. రియల్ వరల్డ్ అనేది మీరు తీసుకోండి. ఓకే, రియల్ వరల్డ్లో కూడా మనం యూజ్ చేసేది ఇదే. వేరే దానికి వెళ్ళము. అర్థమైందా? సో దిస్ ఈస్ వాట్ ఇట్స్ ఎ డిఫాల్ట్ నంబరింగ్ సిస్టమ్. మరి దీంట్లో ఏ వాల్యూస్ ఉంటాయి మనకు అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ హియర్ వీ హ్యావ్ అంటే వాల్యూస్. ఓకే, పాసిబుల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే ద వాల్యూస్ షుడ్ బి సంథింగ్ లైక్ దట్. ఎలా ఉంటాయి? 0 1 2 అండ్ సో ఆన్ 9 వరకు వాల్యూస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? పర్ఫెక్ట్. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే బై డిఫాల్ట్గా ఏదో ఒక నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. బై డిఫాల్ట్గా ఏదో ఒక నంబర్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. సో హియర్ వాట్ షుడ్ ఐ డూ రైట్ నౌ? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాను. టైప్ ఆఫ్ ఏ ఇచ్చాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? ఓకే,
క్లాస్ ఇంట్ అనే అవుట్పుట్ వస్తుంది, క్లాస్ ఇంట్ అనే అవుట్పుట్ వస్తుంది. Okay, after that print of a, here I have one more function, here I have one more function, that is what, it's a print function. ఇంతకుముందు టైప్ ఫంక్షన్ చెప్పుకున్నాం కదా, టైప్ ఈస్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద టైప్ ఆఫ్ ద డేటా టైప్. ఓకేనా, మీరు తీసుకున్న వాల్యూ ఏమైతే తీసుకున్నారో దాని యొక్క డేటా టైప్ని చూపించేస్తుంది. రైట్, ఒక చిన్న పాయింట్ ఇక్కడ నేను రాయిస్తాను. మరి వాట్ ఈస్ ద పాయింట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఓకే, హియర్ టైప్ ఫంక్షన్, ఇక్కడ మనకు కొన్ని ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. టైప్ ఫంక్షన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టైప్ ఫంక్షన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ఇట్స్ డేటా టైప్. ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క డేటా టైప్ డిస్ప్లే చేయడం కోసం టైప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ హియర్ వాట్ వి హావ్, ప్రింట్ ఫంక్షన్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రింట్ ఫంక్షన్? మరి ప్రింట్ ఫంక్షన్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద అవుట్పుట్ని డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకేనా, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్, హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్, ఐడి ఫంక్షన్. ఐడి ఫంక్షన్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ఇట్స్ అడ్రస్ ఆఫ్ డేటా. ఓకేనా, అంటే ఏ అడ్రస్లో స్టోర్ అయ్యి ఉంది అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో లైక్ దట్ హియర్ వీ హ్యావ్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ దేర్. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే టైప్, సెకండ్ వన్ ప్రింట్, థర్డ్ వన్ ఐడి. ఏంటంటే ఐడి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక చిన్న మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ హియర్. ఓకే, మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఇస్తాను. ప్రింట్ ఏ అని ఇక్కడ నేను టైప్ చేసి ఉన్నాను. వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ఎంటర్, సో ఏలో వాల్యూ ఎంత ఉంది నాకు చెప్పండి ఒకసారి. ఏలో వాల్యూ ఎంత ఉంది? 100 ఉంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 100 అని అవుట్పుట్ వస్తుంది. క్లియర్? సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూస్ ద ప్రింట్ ఫంక్షన్ అందుకోసం యూస్ చేస్తారు. సో మరి ఏ వాల్యూ ఎంత అయినా తీసుకుంటారు, ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. దీంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు లేవు అనమాట. దీంతో డెసిమల్ నంబరింగ్ సిస్టమ్తో. సో ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను బైనరీ నంబరింగ్ సిస్టమ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను సమ్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, బైనరీ. సార్ సార్ చెప్పండి. ఎస్ మీరు టైప్, ప్రింట్, ఐడి అని చెప్పినారు కదా సార్. ఐడి. దానికి క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఐడి ఏంటంటే అది కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పినారు కదా సార్ టైప్, ప్రింట్, ఐడి. దీనికి ఏదో దానికంటే ముందు చెప్పినారు చూడండి సార్, డెఫినేషన్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు సార్ అది? ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్? బిల్ట్ ఇన్ స్పెల్లింగ్ ఎంత? I'm going to write it here. Okay, what are the different types of built-in functions? Okay, in python లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమున్నాయి అంటే అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అంత దూరం మనం వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతానికి 3 చెప్పుకున్నాం. కానీ కామన్గా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఈ 3నే యూజ్ చేస్తారు. ఓకే, ఫ్రీక్వెంట్గా మనం దేన్ని యూజ్ చేస్తారంటే దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫ్రీక్వెంట్లీ అని చెప్పుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీద షేర్ చేస్తాం. అదేంటంటే ఇక్కడ నాకు ఒక ఏ వాల్యూ ఉంది, కమాన్స్ చేస్తాను. ఈ ఏలో వాల్యూ ఎంత ఉంది? ఇంత ఉంది. మరి దీని యొక్క టైప్ ఏ టైపు? ఇంటీజర్ టైప్. ఓకేనా, మరి దీనికి అడ్రస్ ఫైండ్ అవుట్ చేద్దామా? అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఐడి ఆఫ్ ఏ అని టైప్ చేయాలి. రైట్ నౌ గైస్, విల్ యూ ప్లీజ్ గివ్ మీ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వేర్ యు ఆర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్? ఏమన్నా చెప్పగలరా? ఈ ఎంటైర్ యూనివర్స్లో మీరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలరా? కమాన్స్ చేస్తాను. Yes? Okay. So here I am going to give the exact address of my location. For example, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్ కోసం అంటే నేను డిస్ట్రిక్ట్ వరకు వస్తాను. సో లెట్ మీ టేక్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఐఎమ్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ. కాల్ చేస్తాను. నేను ఎక్కడున్నాను? మిల్కీ వే గెలాక్సీలో. ఓకే, సోలార్ సిస్టంలో అర్త్ అనే ప్లానెట్లో
ఏషియా కాంటినెంట్లో, ఇండియా కంట్రీ, ఆంధ్ర స్టేట్, అండ్ ఇప్పుడు ఆంధ్ర ఐ థింక్ సో వీఆర్ ఇన్ కడప డిస్ట్రిక్ట్, రైట్? సో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైనా కావచ్చు. సో హియర్ ఎగ్జాంపుల్ కోసం ఓకే, వీఆర్ ఇన్ కడప డిస్ట్రిక్ట్, సో అండ్ సో స్ట్రీట్, సో అండ్ సో హౌస్ నంబర్, సో అండ్ సో రూమ్ నంబర్. ఓకే, ఆ లొకేషన్లో ఇప్పుడు మీరు ఉన్నారు. కమన్ చేస్తాను లైక్ దట్. దిస్ ఈస్ వాట్ యువర్ అడ్రస్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు దిస్ ఈస్ వాట్ అవర్ కంప్యూటర్ మెమరీ అనుకోండి. దిస్ ఈస్ వాట్ అవర్ కంప్యూటర్ మెమరీ. ఈ మెమరీలో మీరు అనే వాళ్ళు ఎక్కడున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వాట్ మై లొకేషన్. ఈ లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది ఇక్కడ. హియర్ వీ హ్యావ్ సమ్ అడ్రస్ ఇస్ దేర్. ఆ అడ్రస్ ఏది అని ఫైండ్ అవుట్ చేయాలా అని అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ ఐడి ఆఫ్ ఏ అని టైప్ చేయగానే ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే దీని యొక్క అడ్రస్ ఇక్కడ మీకు చూపించేస్తుంది. ఓకే, ఆ అడ్రస్ క్యాచ్ చేసి మీకు డిస్ప్లే చేస్తుంది త్రూ దట్. ఇప్పుడు చూడండి ఐడి ఆఫ్ ఏ ఎంటర్ చేశాను. సో రైట్ నౌ వేర్ యు ఆర్ అట్ ద అడ్రస్ కాల్. సో 27217667 ఓకే 51600 అనే అడ్రస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు టైప్ చేయొచ్చు. ఓకే, మీరు టైప్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుందంటే రాదు. ఓకే, ఎందుకు అంటే యు ఆర్ అట్ డిఫరెంట్ లొకేషన్. కమాన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇస్తాను, లేదంటే ఎస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి ఐడి ఆఫ్ బి అని ఇస్తాను. వేర్ ఐ యామ్ హియర్ ద అడ్రస్ ఇస్ చేంజ్. ఓకేనా? సో ఇక్కడ లాస్ట్ 104 ఉంది. ఇక చూడండి ఎంటర్ సీక్వెన్స్ విల్ బి చేంజ్. కంప్లీట్ సీక్వెన్స్ ఇక్కడ నుంచి నాకు మారిపోయింది. సో లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్. మీరు వేరియబుల్ యొక్క అడ్రస్ని చాలా ఈజీ వేలో క్యాచ్ చేయొచ్చు, చాలా ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఓకే ఆఫ్టర్ దట్ ఇప్పుడు అగైన్ నేను సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను. సో డెసిమల్ ఫామ్తో ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, డెసిమల్ నంబరింగ్ సిస్టమ్తో ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, మరి టెన్షన్ దేంతో? ఓకే, లెట్ మీ డిస్కస్ హియర్. ఇప్పుడు చూడండి. సో ఐ జస్ట్ come to the binary numbering. Okay, binary, what is that? Yes. Binary numbering system. What I am going to do right now, binary numbering system. మరి ప్రోగ్రామింగ్లో ఎలా ఉంటుంది అది? ఓకే, సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డిస్కస్ విత్ యూ. బైనరీ నంబరింగ్ సిస్టమ్ని మనం ఏమంటారంటే ఇక్కడ బేస్ 2 ఫార్మాట్ అని కూడా చెప్పచ్చు. బేస్ 2 ఎందుకంటే దీంట్లో 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. దీంట్లో ఏ వాల్యూస్ మనకు ఉంటాయి? ఒకటి 0 ఉంటుంది అండ్ 1 ఉంటుంది. ఫోన్ చేస్తాను. ఓకే, బైనరీ నంబరింగ్ సిస్టమ్ ఒకవేళ పైథాన్లో మీరు డిఫైన్ చేయాలా, బైనరీ నంబరింగ్ సిస్టమ్ పైథాన్లో మీరు డిఫైన్ చేయాలా అని అనుకున్నట్లయితే ఓకే, దీంట్లో ఫస్ట్ ప్రిఫిక్స్లో మీరు ఏం రాయాలంటే ప్రిఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్లో ఏం రాయాలంటే 0B అని రాయాలి. 0B లేదా 0B అని రాయాలి. 0B, అది ఓ కాదు 0. అర్థమైందా? సో హియర్ 0B ఆర్ 0B అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నుంచి నేను ఒక వాల్యూ తీసుకుంటాను. A is equals to 0B1011 ఇలా రాశాను. ఓకే, ఎప్పుడైతే మీరు ప్రింట్ ఏ అని ఇస్తారో అట్ దట్ టైం ఈ బైనరీ నంబరింగ్ సిస్టమ్ మనకు డెసిమల్లో కన్వర్ట్ అయ్యేసి మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో లెట్ మీ షో యూ. ఓకేనా? సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ టు యూ. ఇప్పుడు ఏం చేశాను? సో హియర్ ఇలా తీసుకుంటాం. A is equals to 0B1011 ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ ఏ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 11 వచ్చింది. సో నేను ఇచ్చిన 11 కాదు కదా, నేను ఇచ్చిన బైనరీ నంబర్. మరి కంప్యూటర్ ఏం చేసిందంటే బైనరీ నంబర్ని డెసిమల్ నంబర్లోకి మార్చి చూపిస్తుంది. దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సరే, ఇప్పుడు 1011 అనేది మనకు ఈ 1011 ఉంది కదా. సో దట్ ఇస్ దట్ 1011. ఓకే, సో హియర్ 1011 ఇది బైనరీ నుంచి నేను డెసిమల్లో కన్వర్ట్ చేసి నాకు అవుట్పుట్ ఏం రావాలో 11 రావాలి. ఒకసారి చూద్దామా ఎలా కన్వర్ట్ చేస్తున్నారు మీరు? 1011. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని 2 to the power of 0 ప్లస్ ఇంటూ 2 power 1 ప్లస్ ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తున్నారంటే 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ ఇక్కడ ప్లస్ అయిపోయింది. అంటే
బైనరీ నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి, 2తో ఎల్సిఎం తీయాలి. ఓకే, అలా కాదు, బైనరీ నుంచి డెసిమల్లోకి మార్చాలనుకున్నట్లయితే ఇంటూ 2^0 ఇంటూ 2^1 ఇంటూ 2^2 ఇంటూ 2^3 ఇంటూ 2^4 ఈ విధంగా తీసుకుని వెళ్ళాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే దీన్ని కొంచెం మీకు నీట్గా అర్థమయ్యే భాషలో రాసుకుంటాను. ఓకేనా? సో హియర్ హౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఫస్ట్ మనకి ఏముంది, 1 × 2³ 1 × 2³ ప్లస్ 0 × 2² ప్లస్ 1 × 2 అంటే 2^1 అంటే 2నే కదా. ఓకే, ప్లస్ ప్లస్ 1 × 2^0 అంటే అవుట్పుట్ ఎంత అంటే 2^0 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ క్యాల్కులేట్ చేసినట్లయితే 1 × 2³ 1 × 2³ అంటే ఎంత అంటే 8 ప్లస్ 0 × 4 0 × 4 నెక్స్ట్ వన్ ప్లస్ 1 × 2 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ ఈస్ 1 అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్యాల్కులేట్ చేసినట్లయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 8 ప్లస్ 0 × 4 అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 0 ప్లస్ ఓకేనా 1 2s are 2 ఓకే ప్లస్ ఇక్కడ నుంచి 1 1s are 1 ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 8 ప్లస్ 2 10 10 ప్లస్ 1 11. సో హియర్ ఐ గాట్ ద 11 ఇస్ ద అవుట్పుట్. కమాన్స్ చేస్తాను, ఇది బైనరీ నంబర్ని డెసిమల్ నంబర్లో కన్వర్ట్ చేసిన ద కంప్యూటర్ ఎగ్జాక్ట్గా. ఎస్, లైక్ దట్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. మరి కంప్యూటర్ నాకు ఏం చేసిందంటే చాలా ఈజీ వేలో మార్చి ఇచ్చేసింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఐ హోప్ దట్. సో మరి బైనరీ నంబరింగ్ సిస్టమ్ డిఫైన్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము, బైనరీ నంబరింగ్ సిస్టమ్ డిఫైన్ చేయడం కోసం మనం ఏం చేయాలి ఇక్కడ అంటే 0B అని స్టార్టింగ్లో రాయాలి. ప్రిఫిక్స్ అంటే 0 ఒక స్టార్టింగ్లో మీరు ఏదైనా నంబర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇయర్ A is equals to 0B 1011 రాసుకున్నాను. ఇయర్ 1011 ఇస్ ద బైనరీ నంబర్. ఎలా చెప్పగలరు అంటే దీని యొక్క ప్రిఫిక్స్ ప్రీ అంటే బిఫోర్, నంబర్ యొక్క ముందర మీరు 0B అది స్మాల్లో రాయొచ్చు, క్యాపిటల్లో రాయొచ్చు. ఇది ఉందంటే దాని అర్థం ఏంటంటే అది బైనరీ నంబర్ అని. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? కమాన్స్ చేస్తాను గైస్, ప్లీజ్ రిప్లై. హలో, నా వాయిస్ వస్తుందా అందరికి? ఓకే, ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకుని చెప్తాను. ఒక చిన్న స్క్రీన్ షాట్. ఓకే, జస్ట్ టేక్ ద స్మాల్ లిటిల్ బిట్ స్క్రీన్ షాట్ హియర్. ఓకే, రైట్ నౌ ఇప్పుడు మనం దేని గురించి వెళ్తున్నామంటే సో హియర్ వాట్ ఐ వేర్ ఐ యామ్ గోయింగ్ టు గో రైట్ నౌ ఆక్టల్ నంబరింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆక్టల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటంటే కోర్ పైథాన్ ప్రోగ్రామింగ్లో కంప్లీట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇంజనీరింగ్ ఓకే, ఒక బీటెక్ ఒక ఎంటెక్ చదువుకొని కూడా వాళ్ళకు ఇలాంటి పాయింట్స్ చెప్పరు, ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఓకే, కానీ మనం ఇక్కడ పాయింట్ టు పాయింట్ నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో హియర్ నెక్స్ట్ వన్ ఇట్స్ ఆక్టల్ నంబరింగ్ సిస్టంలో మనకు బేస్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఇక్కడ గైస్ ప్లీజ్ రిప్లై. ఏమంటారు? బేస్ 8. వెరీ గుడ్, బేస్ 8. ఎందుకంటే 0 1 2 3 4 5 6 7. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ 8 అని మనం చెప్పచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్స్ 8 అని మనం ఇక్కడ నుంచి చెప్పచ్చు. ఓకే, మరి దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయంటే 0 1 2 అండ్ సో ఆన్ 7 వరకు సపోర్ట్ చేస్తుంది. మరి దీని యొక్క ప్రిఫిక్స్లో ఏం రావాలో, దీని యొక్క ప్రిఫిక్స్లో ఏం రావాలంటే 0 O హియర్ O ఫర్ ఆక్టల్, B ఫర్ బైనరీ. అర్థమైందా? 0 O రావాలి అంటే స్మాల్ O కావచ్చు, 0 స్మాల్ O కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇట్స్ 0 క్యాపిటల్ O కావచ్చు, 0 క్యాపిటల్ O కూడా కావచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సరే, రైట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్ రైట్ నౌ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు చూడండి, అగైన్ ఒక చిన్న వాల్యూ తీసుకుంటాం. A ఈజ్ ఈక్వల్స్ టు 0 O స్మాల్ టైప్ చేయొచ్చు లేదా క్యాపిటల్ టైప్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే 1 4 2 3 ఇలా ఇచ్చాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్ రైట్ నౌ? నాకు కంప్యూటర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ అనేది డెసిమల్ నంబర్ సిస్టంలో మార్చి చూపిస్తుంది. చూడండి ఒకసారి, ప్రింట్ ఆఫ్ ఏ. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ వాట్ ద అవుట్పుట్ ఐ గాట్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగిపోతున్నాను, నాకు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఏది కరెక్ట్ ఏది రాంగ్, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, రాంగ్ అయితే ఎందుకు రాంగ్.
క్లియర్? ఫస్ట్ దీని యొక్క చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, లిటిల్ బిట్ క్వశ్చన్స్. సరే, ఒక చిన్న టెస్టింగ్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. టెస్ట్, ఒక లిటిల్ బిట్ టెస్ట్. దీంట్లో కరెక్ట్ ఏది, రాంగ్ ఏదో చెప్పండి. ఓకేనా? కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ కూడా చెప్పాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే, ఓకే, సంథింగ్ లైక్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా తీసుకుంటాను 0B1011. ఓకే, సెకండ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0B1012. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏం చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0O, ఓకే, 5 6 1 2 ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెంబర్ కావచ్చు. నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0O 1 2 4 7. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0O 1 3 7 8. Guys, please tell me which one is correct and which one is wrong. ఓకే, రైట్ ఆర్ రాంగ్ ఇక తర్వాత చూద్దాం. ఫస్ట్ నాకు అందరూ ఒకసారి ఇంటరాక్ట్ కాండి. ఇక్కడ ఫస్ట్ వన్ వ్యాలిడా ఇన్వాలిడా? ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి ఇది వ్యాలిడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వ్యాలిడ్. ఓకే, ఎవరన్నా ఇన్వాలిడ్ అని వాళ్ళు ఉన్నారా? ఓకే, దిస్ ఇస్ వాట్ వ్యాలిడ్. ఓకే, వై? బికాస్ 0B1011 ఇస్ ద ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇది ఒక సక్సెస్ఫుల్ బైనరీ నంబర్ అని చెప్పచ్చు. ఓకే, సెకండ్ వన్ వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్ సార్. షూర్. ఓకే, ఎవరైనా ఇన్వాలిడ్ అని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇన్వాలిడ్ అని వాళ్ళు? ఓకే, మా రైట్ ఆర్ రాంగ్ ఏదో ప్లేసెస్ సరిపోతుంది. ఓకే, సరే, మీరు ఏమన్నారంటే వ్యాలిడ్ అంటున్నారు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్ టు. ఓకే, సో 6 పాయింట్స్ ఉన్నాయి. 6 పాయింట్స్ నేను ఆన్సర్ ఇస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎవర్. ఓకే, వ్యాలిడ్ అన్నారు, ఎవరు ఇన్వాలిడ్ అనలేదు. ఓకే, థర్డ్ వన్ వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్ సార్. ఇన్వాలిడ్ అంటున్నారు. ఓకే, ఎవరన్నా వ్యాలిడ్ అనే వాళ్ళు ఉన్నారా? వ్యాలిడ్ అనే వాళ్ళు ఎవరన్నా? ఎస్ మా, ఇన్వాలిడ్. ఓకే, సరే, ఇన్వాలిడ్ రాంగ్ ఇస్తాను, వ్యాలిడ్ అంటే రైట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వ్యాలిడా ఇన్వాలిడా? గైస్ ప్లీజ్ రిప్లై. 0O 5612 వ్యాలిడ్. ఓకే, రైట్. రైట్ ఆర్ రాంగ్ తర్వాత వ్యాలిడ్ సార్. ఓకే, అది రైట్ ఆర్ రాంగ్ అనేసి మనం తర్వాత చూద్దాం. ఓకే, ఫిఫ్త్ వన్ 0O 1247 వ్యాలిడ్ సార్. ఓకే, ఎవరైనా ఇన్వాలిడ్ అనే వాళ్ళు ఉన్నారా? ఓకే, అంటే మీరు సైలెంట్గా ఉన్నారంటే నేను ఏమనుకుంటానంటే అదే కరెక్ట్ ఆన్సర్ ఏమో అని నేను అనుకుంటాను. ఓకేనా? ఓన్లీ 1 or 2 పీపుల్స్ ఆర్ ఇంటరాక్టింగ్. మీరు సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఆ ఆన్సర్ని ఒబే చేస్తున్నారు, అదే ఆన్సర్ మీరు కూడా ఫిక్స్ అయ్యారని. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ కమ్ టు ద సిక్స్త్ వన్. ఓకే, సిక్స్త్ వన్ లాస్ట్ వన్. ఇప్పుడు ఇది వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్ సార్. వ్యాలిడ్. ఎంత? ఓకే, ఎవరైనా ఇన్వాలిడ్ అనే వాళ్ళు ఉన్నారా? ఓకే, దిస్ ఇస్ వాట్ వ్యాలిడ్ అన్నారు మీరు. ఇప్పుడు రియాలిటీ ఏందో చూద్దాం. ఓకే, కమ్ టు ద ఇన్వాలిడ్ సార్. ఇది ఇన్వాలిడా? ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు దీని యొక్క రియాలిటీ ఏందో చూద్దాం మనం. కమ్ టు ద ఆన్సర్స్. ఫస్ట్ వన్ అన్నాం కదా, సో దట్ ఈస్ వాట్ ఇట్స్ 100% వ్యాలిడ్. సెకండ్ వన్ ఇన్వాలిడ్. ఎందుకంటే బైనరీ నంబరింగ్ సిస్టంలో 2 అనే వాల్యూ ఉండదు. దెర్ ఈస్ నో వాల్యూ కాల్ 2. 0 1 మాత్రమే ఉంటుంది, 2 ఉండదు. గమనించారా? ఇదే ఇంటర్వ్యూస్కి ఇచ్చేది. ఓకేనా? ఇదే ఇంటర్వ్యూస్కి ఇచ్చేది. రైట్, ఇదే పైథాన్ సర్టిఫికేషన్లో డేటా టైప్స్ అనే క్వశ్చన్ ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, కమ్ టు ద థర్డ్ వన్. థర్డ్ వన్కి గిన మనం వెళ్ళినట్లయితే మీరు దాన్ని ఇన్వాలిడ్ అన్నారు, కానీ వ్యాలిడ్ అంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రిఫిక్స్లో ఏం రాయలేదు. ప్రిఫిక్స్లో ఏం రాయలేదంటే దట్ ఈస్ వాట్ ఇస్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. డెసిమల్ అయితే 100% ట్రూ అది. ఓకేనా? ఓకే, కమ్ టు ద ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే 0O 5612. ఓకే, ఫోర్త్ వన్ ఇస్ 100% వ్యాలిడ్. ఫిఫ్త్ వన్ ఏంటంటే అగైన్ మీరు వ్యాలిడ్ అన్నారు. ఓకే, 100% వ్యాలిడ్. ఎందుకంటే ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ 0O అంటే ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. మరి ఈ 0Oలో 1 నుంచి 7 వరకు వాళ్ళే సపోర్ట్ చేస్తాయి కాబట్టి వ్యాలిడ్. లాస్ట్ వన్ ఒకసారి గమనించండి. ఇక్కడ 1 3 7 వరకు రైట్, కానీ 8 ఉంది. ఇక్కడ 8 అనేది ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో లేదు. సో అందుకని ఈ 8 అనేది మనం ఇక్కడ నుంచి ఇన్వాలిడ్ అని చెప్పొచ్చు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఐ హోప్ దట్ యు గాట్ మై పాయింట్స్. కమెంట్ చేస్తాను. ఓకే, సో లైక్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఈ విధంగా మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడగడం అనేది చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ నుంచి వెళ్తున్నాం. క్లియర్?
Okay, again here I have one more numbering system that is nothing but it's a hexadecimal numbering system అని చెప్పొచ్చు. Hexadecimal numbering system. మరి ఈ hexadecimal numbering system అంటే ఏంది? I'm going to reveal you each and every topic. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, ఇక్కడ నుంచి ఒక్కసారి రిమూవ్ చేస్తే మళ్ళీ రాదు అది. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ అనేసి. క్లియర్? Perfect, perfect. Right now I'm going to go with the next one. That is what it's a hexadecimal numbering system. Come to the one more point. That is nothing but it's a hexadecimal numbering system. ఏమంటారు? హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, మరి ఈ హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ ఏమంటారంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ బేస్ 16 అని చెప్పొచ్చు. బేస్ 16. ఓకే, కమ్ టు ద పాయింట్ హియర్. దీంట్లో ఏ పాసిబుల్ వాల్యూస్ మనకు వస్తాయి అంటే 0 నుంచి 0, 1, 2, 3 అండ్ సో 9 వరకు సపోర్ట్ చేస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ అండ్ ఎఫ్. క్లియర్? ఓకే, మరి దీని యొక్క ప్రిఫిక్స్ ఏం రావాలి? దీని యొక్క ప్రిఫిక్స్ ఏం రావాలంటే ఇక్కడ మనకు మీరు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని చెప్తున్నారంటే అట్ దట్ టైం దీని యొక్క ప్రిఫిక్స్లో మనకు ఏమొస్తుందంటే వాల్యూ 0 స్మాల్ ఎక్స్ రావచ్చు లేదా 0 క్యాపిటల్ ఎక్స్ రావచ్చు. 0 స్మాల్ ఎక్స్ రావచ్చు లేదా 0 క్యాపిటల్ ఎక్స్ రావచ్చు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఓకే, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. సరే, ఇంతవరకు ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అప్ టు దట్. ఓకేనా? సో రైట్ నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వాల్యూ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి లైవ్ ఇక్కడ తిరిగి చెప్తున్నాను, ఇక్కడ లైవ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0 స్మాల్ ఎక్స్ ఇచ్చాను, సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చాను 1, 2, 3, 4. ఇది ట్రూనా ఫాల్సా అంటే 100% ట్రూ. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇలా ఇవ్వగానే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే డెసిమల్ నంబర్లో ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే 0 క్యాపిటల్ ఎక్స్ ఇస్తాను, క్యాపిటల్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఏబిసిడి, ఇది ట్రూనా ఫాల్సా? ట్రూనా ఫాల్సా అంటే ట్రూ. ఎందుకు? బికాస్ ఏబిసిడి అనేది హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉన్నాయి, సో అందుకని ఇది ట్రూ. ఓకేనా? సో రైట్ నా ఇప్పుడు నేను ఏ ఇవ్వగానే నాకు అవుట్పుట్ వస్తుంది. రైట్, ఒకవేళ లేని వాల్యూ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది? లేని వాల్యూ ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0x. ఓకేనా? ఏబిసిజెడ్ అని ఇస్తాను. జెడ్ అనేది హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో వాల్యూ లేదు, సో అందుకని ఇది తీసుకోదు, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పేస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0b 1012 అని ఇస్తాను. 2 అనే నంబరు బైనరీ నంబరింగ్ సిస్టంలో ఆ వాల్యూ లేదు, సో అందుకని నాకు అగైన్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? పర్ఫెక్ట్. రైట్ నౌ అగైన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, 0 లేని వాల్యూ ట్రై చేస్తాను. 0 ఇక్కడ నుంచి 1, 2, 3, 9 అని ఇస్తాను. 9 అనే నంబర్ ఆక్టల్ నంబరింగ్ సిస్టంలో లేదు. ఓకే, సో అందుకని అగైన్ ఐ గాట్ ఇన్వాలిడ్ సింటాక్స్. చేశాను లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఓకేనా? ఈవెన్ ఇక్కడ ఏమైతే పాయింట్స్ నేను చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చూపిస్తున్నాను. క్లియర్? ఓకే, కమ్ టు ద సబ్జెక్ట్ అగైన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్. ఓకే, హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్. సో మనం ఇక ఒక పాయింట్ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే మీరు యాజ్ ఏ ప్రోగ్రామర్ ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను. మీరు యాజ్ ఏ ప్రోగ్రామర్ మీరు ఏ వాల్యూస్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఏ వాల్యూస్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఏ వాల్యూస్ ఇన్ ద సెన్స్ మీరు బైనరీ నెంబర్ ఇవ్వచ్చు, మీరు ఆక్టాల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా మీరు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ వాల్యూస్ ఇవ్వచ్చు, లేదా మీరు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ వాల్యూస్ కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. కానీ ఇది యూజర్ ప్రోగ్రామింగ్. ఓకే, ప్రోగ్రామర్ మీరు యూజర్. కానీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మెషిన్. ఇక్కడ పైథాన్ వర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంటే హౌ ద డేటా విల్ టేక్, ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ ఓన్లీ. ఓకే, ఇది ఎలా మార్చేస్తున్నది? డెసిమల్ వాల్యూస్లో మార్చేస్తుంది. మీరు ఏ ఫార్మాట్ అయినా ఇచ్చుకోండి, కానీ పైథాన్ వర్చువల్ మెషిన్ ఎలా మారుస్తుంది? డెసిమల్ వాల్యూస్లో కన్వర్ట్ చేస్తుంది, డెసిమల్ వాల్యూస్లోకి మార్చేస్తుంది డేటాని. క్లియర్? ఓకే, రైట్ నౌ వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్ హియర్? ఇప్పుడు నేను ఆక్టాల్లో ఇచ్చిన డెసిమల్లో మారిపోతూ ఉంది. ఓకే, డెసిమల్లో ఇచ్చిన డెసిమల్లో మారిపోతూ ఉంది. రైట్, బైనరీ నంబరింగ్ సిస్టంలో ఇచ్చిన బైనరీలో వాల్యూ మారిపోతూ ఉంది. సారీ, డెసిమల్లో మారిపోతూ ఉంది. కమెంట్ చేస్తాను. రైట్,
దాన్ని కానీ ఇప్పుడు నా యొక్క రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే మీరు ఏ నంబరింగ్ సిస్టమ్ అని ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ నాకు బైనరీ నంబరింగ్ సిస్టంలో డేటా డిస్ప్లే కావాలి. ఐ వాంట్ టు డిస్ప్లే ద అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ నంబరింగ్ సిస్టమ్. నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే బైనరీ నంబరింగ్ సిస్టంలో అవుట్పుట్ డిస్ప్లే కావాలి. ఐ వాంట్ టు డిస్ప్లే మై అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ నంబరింగ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే ఆక్టల్ నంబరింగ్ సిస్టంలో కావాలి. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో నా యొక్క అవుట్పుట్ డిస్ప్లే కావాలి. ఇన్ దట్ కేస్, ఇన్ దట్ సినారో మీరు ఏం చేస్తున్నారు, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ రైట్ నౌ. ఓకే, సో మరి దీనికోసం మన దగ్గర ఒక అగైన్ 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎస్ గైస్, ఇంతకుముందు 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. అది ఏది? ఫస్ట్ వన్ టైప్, సెకండ్ వన్ ప్రింట్, థర్డ్ వన్ ఐడి. ఇప్పుడు నంబరింగ్ సిస్టమ్స్ కి కూడా మనకు 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. ఇస్ ఇట్ క్లియర్? సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఎగ్జాక్ట్లీ 3 సెకండ్స్ టైం ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ వన్. ఓకే రైట్, ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేస్తున్నాను. మరి ఆ 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏవి? ఓకే, ఆ 3 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏవి అంటే దీంట్లో ఫస్ట్ వన్ మనకు బిన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. బిన్ ఫంక్షన్ కౌన్స్ చేస్తాను, బిన్ ఫంక్షన్. సో మరి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ ఎనీ ఫార్మాట్ టు బైనరీ ఫార్మాట్. అర్థమైందా? సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు display or sorry, it is used to convert the data from any format to ఏదైనా ఫార్మాట్ కావచ్చు, ఎనీ ఫార్మాట్ టు బైనరీ ఫార్మాట్ లోకి డేటా మీకు మార్చి చూపిస్తుంది. క్లియర్? కమెంట్స్ చేస్తాను. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దీని యొక్క లైవ్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ టు యూ లైవ్. ఇప్పుడు చూడండి, కమ్ టు ద అగైన్ ప్రోగ్రామ్. పైథాన్ ఐడిలోకి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాను. ఓకేనా? లేదంటే సంథింగ్ ఒక నంబర్ ఇస్తున్నాను, 1 2 3 4 నంబర్ ఇచ్చాను. ఇది ఏ నంబర్? ఇది డెసిమల్ నంబర్ కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే నార్మల్ అవుట్పుట్ వస్తుంది నాకు. అలా కాదు, బిన్ ఆఫ్ ఏని ఇస్తాను. బిన్ ఆఫ్ ఏ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? బిన్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ వాట్ ద బైనరీ నంబర్ నాకు అవుట్పుట్ వచ్చిందా? కమెంట్స్ చేస్తాను. లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద డేటా. లైక్ దట్ ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, ఏ ఫార్మాట్లో ఇచ్చిన డేటానే సరే. ఇప్పుడు నేను ఎలా ఇచ్చాను, ఇక్కడ డెసిమల్ నంబర్ సిస్టంలో డేటా ఇచ్చాను. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 4 అంటే ఇది ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ని ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను, నాకు జనరల్ అవుట్పుట్ వచ్చింది. అలా కాదు, బిన్ ఆఫ్ ఏ అని ఇచ్చాను, అగైన్ నాకు బైనరీ నంబరింగ్ సిస్టంలో మార్చి చూపిస్తుంది. ఈవెన్ దో యు ఆర్ టేకింగ్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్, మీరు బైనరీ ఫార్మాట్లో డిస్ప్లే చేయొచ్చు. ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో డేటాని కూడా మీరు బైనరీ నంబరింగ్ సిస్టంలో డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక పని చేద్దాం. హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఒక వాల్యూ ఇస్తాను, అంటే 0x ఓకే 1 2 3 4. అగైన్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ ఇవ్వగానే నాకు అవుట్పుట్ వస్తుంది. సరే, దీన్ని అగైన్ బిన్ ఆఫ్ ఏ, బిన్ అంటే బైనరీ. ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే అగైన్ నాకు మీరు తీసుకున్న హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో డేటా బైనరీ నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేసి మీకు డిస్ప్లే చేస్తూ ఉంది. సో దిస్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ బిన్ ఫంక్షన్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఐ హోప్ యూ గాట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనం వేరే టాపిక్కి మూవ్ అవుతున్నాం. ఓకే రైట్, వేరే టాపిక్కి సింపుల్ భాషలో మూవ్ అవుతున్నాం. కమెంట్స్ చేస్తాను. ఓకే రైట్. సో మరి ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను సంథింగ్ పాయింట్స్ రాశాను కదా, వాట్ ఎవర్ ద పాయింట్స్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఇదంతా ఇఫ్ ఇట్ పాసిబుల్ టు మీ, అంటే ఈ ప్రోగ్రామింగ్ పార్ట్లో రాశాను కదా, పాసిబిలిటీ ఉందంటే ఈ కంప్లీట్ డేటాని కాపీ చేసి మీకు వాట్సాప్లో పెట్టేస్తాను. క్లియర్? ఓకే, కానీ ఇక్కడ ఉన్నాయి కదా డేటా, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్స్ ద బిన్ ఫంక్షన్. ఇప్పుడు మన దగ్గర ఇంకొక ఫంక్షన్ ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫంక్షన్? హియర్ ఐ హ్యావ్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఆక్ట్ ఫంక్షన్. ఏమంటారు? ఆక్ట్ ఫంక్షన్ ఇన్ ద సెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాట్ ఈస్ దట్? హియర్ ఆక్ట్ ఫంక్షన్. సో మరి ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు convert the data from any format to octal. Very good. Convert the data from any format to
ఏ ఫార్మాట్ నుంచైనా సరే ఎనీ ఫార్మాట్ టు Octal system. ఆక్టల్ అంటే ఆక్టల్ నంబరింగ్ సిస్టమ్లోకి మార్చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అగే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఏదో వాల్యూ తీసుకుంటాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సంథింగ్ లైక్ దట్ 9876 అని తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి ఓకే ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకుంటాను. ఐ గాట్ ద వాల్యూ. ఇప్పుడు చూడండి ఆక్ట్ ఆఫ్ ఏ ఐ గాట్ ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ వాల్యూ. ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ వాల్యూ క్లియర్. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సంథింగ్ బైనరీ నంబరింగ్ సిస్టమ్ తీసుకుంటాం 0B. సరే ఇంతవరకు సార్ ఒకసారి క్యాపిటల్ లెటర్ తీసుకోండి. ఓకే తీసుకుంటాం 0B 1011 ఇలా తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే నాకు బై డిఫాల్ట్ అవుట్పుట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆక్ట్ ఆఫ్ ఏ అని తీసుకుంటాను. అగైన్ ఇట్ జస్ట్ కన్వర్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. సరే ఒక పని చేద్దాం. అగైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ అని తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఏదో ఒక నంబర్ తీసుకుని ఏబిసిడి పెట్టుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ ప్రింట్ అని ఇస్తే నాకు జనరల్ అవుట్పుట్ వస్తుంది. అలా కాదు ఆక్టాల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి నాకు డిస్ప్లే చేస్తే అగైన్ ఐ గాట్ ద డిఫరెంట్ అవుట్పుట్. క్లియర్. లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద డేటా. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఐ మీన్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్న డేటాని డిఫరెంట్ ఫార్మాట్లకు మార్చి చూపించచ్చు. క్లియర్. ఓకే పర్ఫెక్ట్. రైట్ నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ పేరు ఏం పేరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ హెక్స్ ఫంక్షన్. హెక్స్ ఏమంటారు హెక్సాడెసిమల్. మరి ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ హియర్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇది ఏం చేస్తుంది మరి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు convert same as it is convert the data. It is used to convert the data from any format to ఏదైనా సరే ఏ ఫార్మాట్ నుంచైనా సరే ఎనీ ఫార్మాట్ టు హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? హెక్సాడెసిమల్ ఫార్మాట్లోకి ఇది మార్చేస్తుంది. ఓకే హెక్సాడెసిమల్. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సరే ఇప్పుడు ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని ఐ హోప్ మీరు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే పర్ఫెక్ట్. రైట్ నౌ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం అగైన్. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తానంటే 4444 ఇలా పెట్టుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు హెక్స్ ఆఫ్ ఏ అని ఇస్తే హెక్స్ ఆఫ్ ఏ అని తీసుకుంటాను. హెక్స్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఐ గాట్ ద డిఫరెంట్ అవుట్పుట్. అంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్లో నాకు అవుట్పుట్ వచ్చింది. కమాండ్స్ చేస్తాను ఐ గాట్ 0x ప్రిఫిక్స్లో నాకు 0x వచ్చింది. క్లియర్. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0B ఓకే 111000. ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే నాకు అవుట్పుట్ వస్తుంది. హెక్స్ ఆఫ్ ఏ అని ఇవ్వగానే నాకు అగైన్ వన్ మోర్ అవుట్పుట్ ఐ గాట్. కమాండ్స్ చేస్తాను. సరే ఇప్పుడు ఏం చేస్తానంటే రైట్ నౌ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0O క్యాపిటల్ ఓ ఇచ్చాను. 0O సంథింగ్ ఏదో వాల్యూ ఇస్తాను. ఓకేనా. అదేంటంటే 3456 ఏదో వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఐ గాట్ సంథింగ్ అవుట్పుట్. ఇప్పుడు ఏం చేస్తానంటే హెక్స్ ఆఫ్ ఏ అనే అవుట్పుట్ ఇస్తాను. హెక్స్ ఆఫ్ ఏ అని టైప్ చేశాను. ఎప్పుడైతే నేను ఎంటర్ ఇస్తానో ఐ గాట్ ద వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్ గాయస్? సో లైక్ దట్ ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. ఈ విధంగా మీరు చాలా చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఈ రోజు క్లాస్ మనం చెప్పుకున్నాం. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ టైప్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్, ఐడి ఫంక్షన్, బిన్ ఫంక్షన్, ఆక్ట్ ఫంక్షన్, హెక్స్ Print ID. ఓకేనా. సో మరి Print. ఇప్పుడు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సరే బిఫోర్ గోయింగ్ టు కంటిన్యూ మై సెషన్ ఓకే నెక్స్ట్ మనం ఫ్లోట్కి వెళ్తున్నాము. ఫ్లోట్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేయాలి. ఒక చిన్న పాయింట్ మీతో నేను షేర్ చేయాలా నేను అనుకుంటున్నాను. షల్ ఐ కమాండ్స్ చేస్తాను. ఓకే సరే ఒక పని చేద్దాం. అదేంటంటే సి లాంగ్వేజ్లో నేను హలో వరల్డ్ అని రాయాలి. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్ తీసుకుంటాను. ఐ జస్ట్ టేక్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ హియర్. ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్లో హలో వరల్డ్ కోడ్ రాస్తాను. లాస్ట్లో పైథాన్ లాంగ్వేజ్ సంబంధించిన హలో వరల్డ్ కోడ్ రాస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ లాంగ్వేజ్ ఈజ్ అనేసి. ఓకేనా. సో జస్ట్ మీకు ఒక చిన్న డిఫరెన్స్ చూపించడానికి కోసం ఇలా వేస్తున్నాను అంతే, దాని నుంచి ఇంకేం లేదు.
సి లాంగ్వేజ్లో ఇప్పుడు నేను హలో వరల్డ్ కోడ్ రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎస్ హ్యాష్ ఇంక్లూడ్ జస్ట్ ఐడిలో నార్మల్ ఓల్డ్ టైప్ ఆఫ్ టెక్నిక్ రాస్తున్నాను ఇక్కడ నుంచి. హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ వైట్ మెయిన్ ఆఫ్. So this is nothing but the process of giving the code in case of C language. C language లో hello world అనేసి ఈ విధంగా రాస్తారు. క్లియర్? C language లో hello world అనేసి ఈ విధంగా రాస్తారు. ఓకేనా? ఇప్పుడు C++ లో రాస్తాను కోడ్. C++ లో ఇదే కోడ్ నేను C++ స్టైల్లో రాస్తే ఒక్కసారి మీరు చూడండి. అండ్ దెన్ పబ్జీ తయారు చేసింది C++లో. ఓకేనా? మరి ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. హియర్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్, డూ నథింగ్. అంటే పైథాన్ ఎంత సింపుల్ అనేసి మీకు చూపించడం కోసం నేను ఎంత కోడ్ రాస్తున్నాను. ఓకే, సంథింగ్ లైక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ప్లీజ్ డోంట్ మైండ్. Here what I am going to do right now, wire display. Okay, here what should I do right now? So this is what the code I am going to write in case of okay C++. లో మన కోడ్ ని ఈ విధంగా రాస్తారు. ఓకే, రైట్ నౌ ఇంతేనా అంటే కాదు. అగైన్ ఇక్కడ నుంచి నేను సంథింగ్ లైక్ దిస్ వైడ్ మీ. ఓకే, రైట్ నౌ హలో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అని తీసుకున్నాను. ఇక్కడ నుంచి క్లియర్ ద స్క్రీన్. హియర్ హెచ్ డాట్ డిస్ప్లే. So this is what the code for the C++. If you want to display the code hello world in case of C++, you have to write this complete code. ఇంత కోడ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు జావా ప్రోగ్రామింగ్కి వెళ్ళేసి హలో వరల్డ్ అనే కోడ్ రాయాలనుకుంటాం. అట్ దట్ టైం మీరు ఏం చేయాలంటే సంథింగ్ లైక్ దట్, సంథింగ్ లైక్ దిస్, యూ నీడ్ టు గో లైక్ దిస్. ఓకేనా? అదేంటంటే సంథింగ్ లైక్ దట్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ పబ్లిక్ static void main string array arguments. ఓకేనా? సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ హలో వరల్డ్ అని చెప్పొచ్చు. హలో వరల్డ్. క్లియర్ గైస్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద కోడ్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ కేస్ ఆఫ్ జావా కోడ్. ఒకవేళ ఇదే కోడ్ నేను జావా స్క్రిప్ట్లో రాయాలనుకుంటాం. జావా స్క్రిప్ట్లో. ఓకే, సో అట్ దట్ టైం మీరు ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ అయితే హియర్ హౌ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద కోడ్ ఇన్ కేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అయితే సేమ్ కోడ్ కాకపోతే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అదేంటంటే స్క్రిప్ట్. ఓకే, టైప్ ఈక్వల్స్ టు లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ అని పెట్టుకుంటాం. జావా స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. ఇక్కడ నుంచి బ్రాకెట్స్లో డబుల్ కొటేషన్స్లో హలో వర్డ్ అని ఇచ్చాను. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఇన్ కేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ కాదు, నాకు పిహెచ్పిలో రాయాలి. ఐ వాంట్ టు డిస్ప్లే ద కోడ్ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్పి. ఓకే, మరి పిహెచ్పి అంటే వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. మరి ఈ పిహెచ్పిలో కోడ్ ఎలా రాస్తున్నారు మీరు అంటే దిస్ ఈస్ వాట్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ద కోడ్ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్పి. అదేంటంటే ఎక్కువని ఇచ్చి డబుల్ కొటేషన్లో మీరు హలో వరల్డ్ అని రాయాల్సి ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, దిస్ ఈస్ వాట్ ద ప్రాసెస్. ఇప్పుడు లాస్ట్ పైథాన్ లాంగ్వేజ్కి వెళ్తాం. పైథాన్ లాంగ్వేజ్లో మీరు ఏం రాయాలి? హలో వరల్డ్ రావాలంటే జస్ట్ సింపుల్ ప్రింట్ అని రాసి ఇలా రాయాలి అంతే. ఇజ్ ఇట్ సో సింపుల్? ఈవెన్ మీరు సెమీకోలన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు గివ్ ద సెమీకోలన్. ఓకే, సెమీకోలన్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఐ హోప్ దట్ యు గాట్ మై పాయింట్స్. కమాన్స్ ఎస్ ఆర్ నో గైస్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇలాంటి ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరే అనుకోవచ్చు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీ అనేసి. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మనం మన యొక్క సబ్జెక్ట్కి వద్దాం. ఇది మీకు నేను వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకేనా? ఆ ప్రోగ్రామ్ అంతా నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, ఆఫ్టర్ దట్ కమ్ టు ద వన్ మోర్ డేటా టైప్, దట్ ఈస్ వాట్ నెక్స్ట్ డేటా. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు అందరూ? గైస్ ప్లీజ్ రిప్లై. హ్యావ్ యూ టేక్ ద స్క్రీన్ షాట్?
Yes, sir. Yes, sir. Okay, perfect. Right now, I just come to the next slide. That is what it's a float. Float. Float data type అంటే ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫ్లోట్ డేటా టైప్ మీన్స్ మనకు పాయింట్స్ రావాలి. ఏం రావాలమ్మా? పాయింట్స్. ఓకే, సంథింగ్ ఏదో ఒక పాయింట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒకసారి ఇమేజ్ని చూడండి, గమనించండి ఇమేజ్ని. 3.14159266535 అని ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇస్ ద పై వాల్యూ. అంటే పాయింట్ ఉండాలమ్మా, అంతే. పాయింట్ ఉందంటే ఫ్లోట్ అంటారు. పాయింట్ ఉందంటే ఫ్లోట్. జనరల్ మ్యాథమెటిక్స్లో అయితే ఫ్లోట్స్ని ఏమంటారంటే, ఇన్ కేస్ ఆఫ్ జనరల్ మ్యాథమెటిక్స్లో ఫ్లోట్స్ని ఏమంటారంటే రియల్ నంబర్స్ అంటారు. ఏమంటారు? రియల్ నంబర్స్. అర్థమైందా? ఓకే, అదే జనరల్ మ్యాథమెటిక్స్లో ఇంకొక పేరు ఉంది, దీన్ని ఫ్రాక్షనల్ నంబర్స్ అని కూడా చెప్తారు. ఫ్రాక్షనల్ నంబర్స్ అంటే పాయింట్ ఉండాలా అనే ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటారు. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారంటే, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, అది C++, జావా, పైథాన్, PHP, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాటిని ఫ్లోట్ అంటారు. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అంటారు. ఏమంటారమ్మా? ఫ్లోటింగ్ పాయింట్ నంబర్. ఇస్ ఇట్ క్లియర్? సరే, మరి ఇది ఏం చేస్తుంది? వాట్ ఇట్ హ్యాస్ టు డూ మీన్స్ ఫ్లోటింగ్ టైప్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది. అంటే డెసిమల్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు దీని గురించి మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ హియర్ రైట్ నౌ. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్. ఓకే, ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ ఓకే సింపుల్ భాషలో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్. ఇది దేనికోసం యూజ్ చేస్తారు? దీన్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తారంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. ఏమంటారు? దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ని రిప్రజెంట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఫ్లోటింగ్ పాయింట్స్ నంబర్స్ అన్నా ఒకటే, రియల్ నంబర్స్ అన్నా ఒకటే, లేదా ఫ్రాక్షన్ నంబర్స్ అన్నా ఒకటే. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఓకే, మరి ఇక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటానంటే F ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10.45 తీసుకుంటాను. F ఈజ్ ఈక్వల్స్ టు 10.45. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్లో మీకు ఒకసారి చూపిస్తాను. మరి 10.45 కంప్యూటర్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్ రైట్ నౌ. F ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ 10.45. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ F అని ఇస్తాను, నాకు అవుట్పుట్ అదే వస్తుంది. టైప్ ఆఫ్ F అని ఇస్తాను. ఇంతవరకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఏ అని తీసుకున్నాం. ఏ అనేసి మీరు బోర్ ఫీల్ అయి ఉంటారు, అందుకని F అని తీసుకున్నాం. F ఆర్ ఫ్లోట్ అని, అంతే. మీ ఇష్టం, మీ పేరు రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? మీ పేరుతో అక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ. F ప్లేస్లో మీ పేరు రాసుకోండి. ఓకే రైట్? సో టైప్ ఆఫ్ F అని ఇస్తున్నాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. వాట్స్ ద అవుట్పుట్? ఐ గాట్ క్లాస్ ఫ్లోట్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. ఓకేనా? మరి ఫ్లోటింగ్ పాయింట్ యొక్క స్పెషాలిటీ ఇక్కడ ఏముందంటే వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఐ హ్యావ్ హియర్? మరి ఈ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఇంకా మనకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ని డిఫైన్ చేయడం కూడా డిఫైన్ చేయడానికి కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్? వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ మనం ఇంకా రిప్రజెంట్ చేయొచ్చు దేన్ని అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ఎక్స్పోనెంట్ ఫామ్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సైంటిఫిక్ నొటేషన్ అంటారు. ఏమంటారు? సైంటిఫిక్ నొటేషన్స్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? సైంటిఫిక్ నొటేషన్ అంటే ఏంది? ఓకే, సైంటిఫిక్ నొటేషన్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దాంతో మీకు షేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి హియర్ వాట్ షుడ్ ఐ డూ రైట్ నౌ? ఓకే, F ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 డాట్ ఓకే E సంథింగ్ 45. ఇక్కడ E అని ఇచ్చాను. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? E ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఏమంటారు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? మరి ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అంటే హియర్ వి గాట్ 1.2. ఓకే, 1.2 E ప్లస్ 46 అని అవుట్పుట్ వచ్చింది. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? దాని అర్థం ఏంది?
దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని నేను ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. హియర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? ఈ మీన్స్ ఈ మీన్స్ 10 to the power of అని ఏమంటారు? 10 to the power of. ఓకే, 10 to the power of. ఈ అంటే 10 to the power అని, ఈ అంటే 10 to the power అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 12 పాయింట్ ఈ సారీ 12 పాయింట్, ఓకే ఇక్కడ రాయట్లేదు, వై ఇట్ ఈస్ నాట్, ఒక సెకండ్ ఓకే 12 పాయింట్ ఈ టు ద పవర్ ఆఫ్ ఈ 45, విచ్ మీన్స్ దట్ దాని అర్థం ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ చూడండి 1.2 ఇంటూ 10 to the power of 46 అని చెప్పచ్చు. దిస్ ఈస్ వాట్ ద వాల్యూ, 1.2 ఇంటూ 10 to the power of 46. లేదా లేదా దీని షార్ట్ ఫామ్లో ఇదైనా చెప్పచ్చు, 12 ఇంటూ 10 to the power of 45. క్లియర్ గైస్? మరి ఇక్కడ పాయింట్ ఇచ్చేసరికి ఇక్కడ 46 వెళ్ళిపోయింది, పాయింట్ తీసేసరికి మనకు 45 అని వస్తుంది పైన 45. ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో మరి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అంటారు, వీటిని ఏమంటారు? ఈ స్టాండ్స్ ఫర్ సైంటిఫిక్, సారీ ఈ స్టాండ్స్ ఫర్ యూలర్స్ కాన్స్టెంట్. ఏమంటారు? ఈ మీన్స్ యూలర్స్ కాన్స్టెంట్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యూలర్స్ కాన్స్టెంట్ అంటారు. ఇది సైంటిఫిక్ నొటేషన్స్లో యూజ్ చేస్తారు, ఓకేనా? ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా పెద్ద వాల్యూ కావాలి, ఆ చాలా పెద్ద వాల్యూ అనేది అక్కడ డిస్ప్లే కాకపోవచ్చు. సో ఇన్ దట్ వే వాళ్ళు ఈ అని ఇచ్చేస్తారు. ఈ 45 అంటే ఇంటూ 10 to the power of 45 అంటే చాలా పెద్ద వాల్యూ చాలా తక్కువ మెమరీలో స్టోర్ చేశారు, చాలా ఎక్కువ వాల్యూ చాలా తక్కువ మెమరీలో స్టోర్ చేస్తారు బై యూజింగ్ దిస్ యూలర్స్ కాన్స్టెంట్. వీటిని ఏమంటారంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఏమంటారు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. మరి పైథాన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది, సో ఐ హోప్ యూ గాట్ దిస్ వన్. కమెంట్స్ చేస్తాను, guys please reply. Okay. Yeah. Right now మరి చిన్న స్క్రీన్ షాట్ తీసుకునేది. ఓకే రైట్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, సార్ 1 minute మళ్ళీ పెట్టండి. వెళ్ళిపోయిందమ్మా. సరే ఓకే రైట్. సరే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ కోసం వేరే ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుంటాం, ఓకేనా? సో రైట్ నౌ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పచ్చు అంటే హౌ కెన్ వి డిఫైన్, ఓకే, f is equals to 1.2e3. what does it mean here? దాని అర్థం ఏంటంటే 1.2 into 10 cube అని. దాని అర్థం ఏంటంటే 1200 అని చెప్పచ్చు, 1200.0. క్లియర్? ఇలా, ఓకేనా? దిస్ ఈస్ ఫర్ ద ఎగ్జాంపుల్. మరి వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్? గైస్ ప్లీజ్ రిప్లై. మరి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంది? అలా ఐ మీన్ ఈ స్టాండ్స్ ఫర్ ఈ, ఇక్కడ ఈ ఉంది కదా, ఈ స్మాల్ కావచ్చు లేదా క్యాపిటల్ కావచ్చు, నథింగ్ టు వరీ. ఈ మీన్స్ ఇట్స్ ఏ యూలర్స్ కాన్స్టెంట్ అంటారు. ఏమంటారు? యూలర్స్ కాన్స్టెంట్. ఏమంటారు? యూలర్స్ కాన్స్టెంట్. ఓకేనా? సరే ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పుకుంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ హియర్? ఓకే, ద మెయిన్ అడ్వాంటేజ్, ఓకే, the main advantage of exponential form, is okay, ఎందుకోసం? represent data, okay, represent big values లేదా హ్యూజ్ వాల్యూస్ అంటే చాలా పెద్ద వాల్యూస్, హ్యూజ్ వాల్యూస్ ఇన్ లెస్ మెమరీ, చాలా తక్కువ మెమరీలో మీరు యూజ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? గైస్ ప్లీజ్ రిప్లై. ఓకే, మరి వాట్ ఈస్ ద థింగ్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇంతవరకు ఓకేనా అందరికి? మరి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే పర్ఫెక్ట్. రైట్ నా రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
ప్రీవియస్ కేసులో మనం ఇంటీజర్ గురించి మాట్లాడుకున్నాం. కమాన్ చేస్తాను. ఇంటీజర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ యాజ్ బైనరీ నంబరింగ్ సిస్టమ్. కమాన్ చేస్తాను. Integer can be defined in the form of octal numbering system. Integer can be defined in the form of decimal numbering system, as well as integer can be defined in the form of hexadecimal numbering system అని చెప్పుకున్నాము. అంటే ఏ ఫార్మాట్ లో డిఫైన్ చేసిన ఇంటీజర్ అనేది ట్రూ, అన్ని దాంట్లో యాక్సెప్టబుల్ కదా. ఇంటీజర్ అనేది యాక్సెప్టబుల్. కానీ ఫ్లోట్ డేటా టైప్ ని మీరు ఎలా డిఫైన్ చేయాలంటే, ఓకే, ఇట్ సపోర్ట్స్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ ఓన్లీ. డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ ని మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. కమాన్ చేస్తాను. ఇది దేన్ని సపోర్ట్ చేయదు? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ వస్తాను. ఇది బైనరీని సపోర్ట్ చేస్తుందా అంటే బైనరీ నంబరింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయదు. ఆక్టాల్ని సపోర్ట్ చేస్తుందా అంటే ఇది ఆక్టాల్ని కూడా సపోర్ట్ చేయదు. మరి డెసిమల్ని సపోర్ట్ చేస్తుందా అంటే ఎస్, 100% సపోర్ట్ చేస్తుంది. మరి హెక్సాడెసిమల్ని సపోర్ట్ చేస్తుందా అంటే ఇది హెక్సాడెసిమల్ని కూడా సపోర్ట్ చేయదు. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్ యూ హ్యావ్ టు నోట్. ఓకేనా? కమాన్ చేస్తాను. ఇంటీజర్లో 4 టైప్స్ ఆఫ్ నంబరింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేసింది, కానీ ఫ్లోటింగ్ పాయింట్లో మనకు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు గో విత్ లైవ్ ఎగ్జాంపుల్. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? కమాన్ చేస్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? రైట్. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందాం. అగైన్ నేను కొన్ని పాయింట్స్ రాస్తాను, మాకు ఆన్సర్ ఇవ్వండి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, పర్ఫెక్ట్. మనకు 14 డేటా టైప్స్ ఉన్నాయి. నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి? ఏ డేటా టైప్లో ఉన్నాను? సెకండ్ డేటా టైప్లోనే ఉన్నాను. ఓకేనా? చాలా మంది జస్ట్ ఇంట్ 1 పాయింట్ చెప్పేసి అయిపోయిందంటారు. 1 పాయింట్ చెప్పడం అయిపోయిందంటారు. అలా కాదు. సబ్జెక్ట్లో వెళ్తే దాని యొక్క టాప్ నుంచి బాటం వరకు, బాటం నుంచి టాప్ వరకు వెళ్ళిపోతుంది. సరే, అగైన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ రైట్ నౌ? హియర్ f is equal to 10.23. is it true or false? Guys, please reply. True, 100% true. ఓకేనా? కావాలంటే చూడండి, ప్రింట్ ఆఫ్ f అని తీసుకుంటానే ఐ గాట్ ద అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే f is equals to 0b1101.0. is it true? 0b వచ్చింది. 0b వచ్చింది స్టార్టింగ్లో. అంటే బైనరీ నంబరింగ్ సిస్టమ్ని ఫ్లోట్ వాల్యూ ఇస్తున్నాను, అంటే పాయింట్ ఇచ్చాను. పాయింట్ 0 ఇచ్చినా కూడా ఫ్లోట్, పాయింట్ కనిపించిందంటే ఫ్లోట్ అని అంతే. ఓకేనా? ఇజ్ ఇట్ ట్రూ? మీన్స్ ఫాల్స్, ఇన్వాలిడ్ సెంటర్. కమెంట్ చేస్తాను. సరే, ఇప్పుడు ఆక్టాల్ ఫార్మాట్ తీసుకుంటాను. 0O వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ? ఓకే, 23.45. ఇజ్ ఇట్ ట్రూ? మీన్స్ అగైన్ ఫాల్స్. f is equals to again 0x, ఓకేనా, 1234.a అని ఇచ్చాను, లేదంటే 0.56 అని తీసుకుంటాం. ఇజ్ ఇట్ ట్రూ? అగైన్ ఫాల్స్. ఓకేనా? సో లైక్ దట్, అంటే ఏ ఫార్మాట్ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు ఎక్సెప్ట్ డెసిమల్ ఫార్మాట్. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అనేది డెసిమల్ ఫార్మాట్ తప్ప వేరే ఏ ఫార్మాట్ని కూడా సపోర్ట్ చెయ్యదు అని మనం ఇక్కడ క్లియర్ కట్గా కన్క్లూడ్ చేయొచ్చు. కమెంట్ చేస్తా ఉన్నాం. క్లియర్ కట్గా ఇక్కడ మనం ఏం చేయొచ్చు? కన్క్లూజన్ అయితే 100% ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఓకే, ఇంకా ఒక చిన్న పాయింట్ చెప్పేసి మన ఈరోజు క్లాస్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. కమెంట్ చేస్తాను. అండ్ దెన్ గైస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అదేంటంటే యాక్చువల్లీ ఎవ్రీ థర్స్డే నేను 6 నుంచి 8 వరకు వేరే వర్క్తో బిజీగా ఉంటాను. ఓకేనా? అంటే ఇంట్లో కొంచెం పర్సనల్ వర్క్, కొంచెం ప్రేయర్ ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ వెరీ బిజీ విత్ దట్. ఎవ్రీ థర్స్డే 6 నుంచి 8 వరకు. సో అందుకని మనం టుమారో క్లాస్ ఉండదు, డే ఆఫ్టర్ టుమారో క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డే ఆఫ్టర్ టుమారో కమెంట్ చేస్తాను. ఓకే, సో మరి ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తున్నాం. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? గైస్ ప్లీజ్ రిప్లై. ఓకే, పర్ఫెక్ట్. రైట్ నౌ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ రాస్తాను. అది ట్రూనా ఫాల్సా చెప్పండి. అది ట్రూనా ఫాల్సా? ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్.
ఓకే, జస్ట్ ఫర్ టెస్ట్ పర్పస్, చిన్న టెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్ వన్, ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1021. ఓకే, బి ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఫాదర్, జస్ట్ అని రాసుకుంటాం. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డు రైట్ నౌ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కేస్ 1021, ఏదో ఒకటి మీ ఇష్టం. సెకండ్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0b 1012. థర్డ్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0o 1041. ఫోర్త్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0x 1241. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10.21. సిక్స్త్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0b 1011. సెవెంత్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0x 1234. నెక్స్ట్ ఎయిత్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0b 10.11. ఓకే, నైన్త్ కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0o, ఓకే, 123.45. నెక్స్ట్ 10th కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0o 1234 అని తీసుకున్నాను. నెక్స్ట్ 11th కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0x, ఓకే, సంథింగ్ లైక్ దట్, ఫేస్ అని తీసుకుంటాను, FACE, రైట్. సో ఆఫ్టర్ దట్ 12th కేసులో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0x, ఓకే, సంథింగ్ లైక్ దట్, 1234 ABCD. అండ్ 13th కేసు దీన్ని స్టాప్ చేస్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0x ఫేస్ డాట్ ఫేస్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏది ట్రూ ఏది ఫాల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇప్పుడు నాకు మీరు ఏం చేస్తున్నారంటే యూ హ్యావ్ టు గివ్ మీ ద ఆన్సర్స్. ఫస్ట్ వన్, ట్రూనా ఫాల్సా? గైస్ ప్లీజ్ రిప్లై. ఫస్ట్ వన్, ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. ఫస్ట్ వన్ ట్రూ. ఓకే, వెరీ గుడ్. సెకండ్ వన్ ట్రూ. ఫాల్స్. ఫాల్స్ సార్, ఫాల్స్. ఓకే, వెరీ గుడ్. థర్డ్ వన్ మీరు రైట్. ఫాల్స్. థర్డ్ వన్ ఫాల్స్. ఓకే, ఇంకా ఏమన్నా మార్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? థర్డ్ వన్ ట్రూ సార్. ఓకే, థర్డ్ వన్ ట్రూ. ఓకే, రైట్. ఫోర్త్ వన్ చెప్పండి. ఫోర్త్ వన్ ట్రూ సార్. ఫోర్త్ వన్ ట్రూ. ఓకే, రైట్. ఓకే, ఫిఫ్త్ వన్ చెప్పండి. ఏమన్నా మార్చే వాళ్ళు ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా? సారీ, ఫిఫ్త్ వన్ ట్రూ సార్. ట్రూ. ఓకే, True, sir. ఓకే, రైట్. సిక్స్త్ వన్ ట్రూ సార్. ట్రూ. ఓకే, సెవెంత్ వన్ ప్లీజ్ రిప్లై. సెవెంత్ వన్. ఓకే, ట్రూనా ఫాల్సా గైస్? కొంచెం ఫాస్ట్గా ఉండాలి మీరు, మీకు టైం ఉండదు. పైథాన్ సర్టిఫికేషన్, ఎస్ ట్రూ. ఓకేనా? పైథాన్ సర్టిఫికేషన్లో 45 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. ఓకేనా? 45 క్వశ్చన్స్, ఐ థింక్ 45 minutes ఇస్తారు, లేదా 2 hours ఇస్తారు. ఇంకా రాసేయాలి, 70 మార్క్స్ రావాలి మీకు పాస్ కావాలి. ఓకేనా? సరే, రైట్ నౌ వేర్ ఐఎమ్ 7 చెప్పేసాను కదా. ఓకే, ఎయిత్ వన్ చెప్పండి. ఎయిత్ వన్ ఫాల్స్ సార్. ఫాల్స్. ఓకే, ఏమన్నా మార్చాలి అంటే చెప్పండి. ఓకే, పర్ఫెక్ట్. నైన్త్ వన్ ఫాల్స్. ఓకే, రైట్. టెన్త్ వన్ ట్రూ. 11th వన్ ఎస్, ఓన్లీ 2-3 మెంబర్స్ మాత్రమే రిప్లై చేస్తున్నారు. ఓకే, 11th వన్ చెప్పండి. సారీ గాయస్, 11th వన్ ఫాల్స్. ట్రూ. ఓకే, రైట్. 12th వన్. ఓకే, వెరీ గుడ్. 12th వన్ 1 2 3 4 ABCD. ట్రూ. ఓకే, 13th వన్ ట్రూ. షూర్. ఫేస్ పాయింట్ 5 ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓకే కదా? ఏమన్నా మార్చే వాళ్ళు ఏమన్నా ఉన్నారా? ఓకే, ఒకసారి ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ట్రూ, థర్డ్ వన్ ఫాల్స్, ఎందుకంటే 4 అనేది బైనరీ నెంబర్ కాదు కాబట్టి. ఓకే, ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, 0x. ఓకే, ట్రూ, రైట్. ఇక్కడ 5th వన్ ట్రూ, 6th వన్ ట్రూ, 7th వన్ అగైన్ ట్రూ, 8th వన్ ఫాల్స్, 9th వన్ ఫాల్స్ అగైన్, 10th వన్ ఓకే, ట్రూ అగైన్, ఎస్ ట్రూ.
11th one true, 12th one true, 13th one false. Yes, very nice. పర్ఫెక్ట్గా చెప్పారు అందరూ. వెరీ నైస్, వెరీ నైస్. ఓకేనా? ఈ మాత్రం ఉంటే చాలు, సర్టిఫైడ్ పైథాన్ డెవలపర్స్ అని చెప్తారు. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సో లైక్ దట్ మనం దేన్ని యూజ్ చేస్తారంటే ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తారు. ఫ్లోట్ డేటా టైప్ అనేది పాయింట్ తర్వాత వచ్చే నంబర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూలర్స్ కాన్స్టెంట్స్ని తీసుకుంటుంది. యూలర్ కాన్స్టెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే తక్కువ మెమరీలో ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వేరే ఏ నంబరింగ్ సిస్టమ్ని ఇది సపోర్ట్ చెయ్యదు. సో ఐ హోప్ దట్ యూ గాట్ మై చేస్తాను. ఓకే, మరి రాబోయే క్లాస్లో అంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దామా గాయస్? ప్లీజ్ రిప్లై. నెక్స్ట్ వన్. ఇప్పుడే నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు క్లాస్ అయిపోయిందా సార్ అనేసి. ఓకే, ఇంకా మీరే చెప్పండి. కంటిన్యూ చేద్దామంటే నేను చెప్పేస్తాను, నాకైతే ఏమీ లేదు. ఓకే, ఎలాంటి ఫార్మాలిటీస్ ఏం లేదు. నా కాన్సెప్టే ఇది. మీరు వింటారంటే నేను ఎంతసేపు చెప్తాను. గైస్ ప్లీజ్ రిప్లై. నెక్స్ట్ వన్ మన దగ్గర ఏముందంటే కాంప్లెక్స్ డేటా టైప్ ఉంది. మీరు కంటిన్యూ చేయండి సార్ అంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే స్టాప్ చేస్తాను. అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనకు ఖచ్చితంగా 2 hours తీసుకోవాల్సిందే, టైం సరిపోదు లేదంటే. ఓకేనా? ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది. వీ హ్యావ్ ద వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. ఏదో కొంచెం సబ్జెక్ట్ చెప్పి కొంచెం దాచేసి కొంచెం చెప్పేసి అలా అయితే నేను చెయ్యను. ఓకేనా? కమిట్మెంట్ ఈజ్ ద కమిట్మెంట్, అంతే. కమెంట్ చేశాను గాయస్. ఈరోజు క్లాస్ దీంతో స్టాప్ చేద్దామా, కంటిన్యూ చేద్దామా? ప్లీజ్ రిప్లై. అట్లీస్ట్ 1 మెంబర్ అనేది నాకేం కాదమ్మా, మీరు చెప్పండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దట్. ఓకే, అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయండి. ఐఎమ్ జస్ట్ మీ మెసేజ్ అయినా చూస్తాను. ఓకే, మెసేజెస్ అయినా చేయండి. ఓకే, నైస్ నైస్ నైస్. ప్లీజ్ సంథింగ్ డూ మెసేజెస్. షల్ వి కంటిన్యూ ద క్లాస్? షల్ వి కంటిన్యూ మన క్లాస్ని కంటిన్యూ చేద్దామా? షల్ వి కంటిన్యూ? ఓకే, ప్లీజ్ రిప్లై. కంటిన్యూ చేద్దామా వద్దా? ఎస్, మహాలక్ష్మి సేయింగ్ ఎస్, వెరీ గుడ్. వన్ మోర్ పర్సన్. ఒక్క ఎస్ అంటే చాలా, ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. గైస్ ప్లీజ్ రిప్లై. పర్ఫెక్ట్. ఓకే, రైట్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా? ఐ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ అవుతున్నాను. అదేంటంటే దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ డేటా టైప్. పర్ఫెక్ట్. దీని స్టైల్ ఎలా ఉంటుందంటే బ్రాకెట్ రాస్తున్నాను చూడండి, బ్లూ కలర్లో ఇమేజ్లో చూడండి ఒకసారి. A+BJ ఫార్మాట్లో ఉంటుంది. A+BJ ఈ స్టైల్లో ఉంటుంది. కాంప్లెక్స్ డేటా టైప్ ఈ స్టైల్లో ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్ ఎందుకోసం యూజ్ చేస్తారో మాట్లాడుకుంటాం. సో ఇట్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ యూజ్ చేస్తారు? ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇన్ సైంటిఫిక్ అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సైంటిఫిక్ అప్లికేషన్స్లో కాంప్లెక్స్ డేటా టైప్స్ని యూజ్ చేస్తారు. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో యూజ్ చేస్తారు. ఓకే, రీసెర్చ్ సైడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు అలా చెప్పి నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఎక్సెట్రా అని పెట్టేస్తాను. ఓకేనా? సో మరి ఈ కాంప్లెక్స్ డేటా టైప్ సి లాంగ్వేజ్లో కాంప్లెక్స్ లేదు. C++, జావా ఎక్సెప్ట్ పైథాన్, వేరే లాంగ్వేజెస్లో ఆల్మోస్ట్ ఆల్ ఇది లేదు. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పొచ్చు. సో మరి ఇది ఎలా ఉంటుందంటే A+BJ ఫార్మాట్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? హౌ ఇట్స్ లుక్స్ లైక్ A+BJ ఫార్మాట్లో ఉంటుంది. A+BJ. ఓకేనా? మరి A+లో ఏముండొచ్చు? ఏదైనా వాల్యూ ఉండొచ్చు. B+లో ఏదైనా వాల్యూ ఉండొచ్చు. తర్వాత J అని మాత్రం రావాలి. మరి ఇక్కడ ఏని ఏమంటారు అంటే దిస్ ఈస్ వాట్ ఇట్స్ ఏ రియల్ పార్ట్ అంటారు. ఏమంటారు? రియల్ పార్ట్. బీని ఏమంటారు? దట్ ఈస్ వాట్ ఇట్స్ ఇమాజినరీ పార్ట్ అంటారు. బీని ఏమంటారు? గాయస్ నా వాయిస్ వస్తుంది అందరికి, ప్లీజ్ రిప్లై. గాయస్ హలో. ఎస్ సార్. మీటింగ్స్ డిస్కనెక్ట్ అవుతుంది, మాకు కొంతమంది సౌండ్ రావట్లేదు. జస్ట్ ప్లీజ్ రైట్.
జాయిన్ ఓకే మీటింగ్ క్యాన్సల్ కాబట్టి జాయిన్ సరే వాయిస్ ఇస్తాను ఓకే ఓకే గైస్ యాక్చువల్లీ కొంతమందికి రావట్లేదు ఓకేనా సరే ఫస్ట్ వన్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ రియల్ పార్ట్ అని చెప్పొచ్చు రియల్ ఏ అనేది మనకి ఇక్కడ నుంచి రియల్ పార్ట్ అని చెప్పొచ్చు సెకండ్ వన్ బీజే ఉంది కదా బీని ఏమంటారంటే దట్ ఈస్ వాట్ అవర్ ఇమాజినరీ పార్ట్ దట్ ఈస్ దట్ ఇమాజినరీ పార్ట్ ఏమంటారు ఇమాజినరీ పార్ట్ ఓకేనా ఫస్ట్ వన్ ఏమంటారు రియల్ పార్ట్ అంటారు సెకండ్ వన్ ఇమాజినరీ పార్ట్ అంటారు తర్వాత జే ఉంది కదా జే యాజ్ ఇట్ ఈస్ ఉండాల్సిందే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ గాయస్ ఓకేనా సో మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఎలా యూజ్ చేస్తారు అనేసి ఒక్కసారి మనం లైవ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం కమాన్స్ చేస్తాను ఓకే 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 జస్ట్ హ్యావ్ లో సార్ దిస్ ఇస్ వాట్ మై ఐడిల్ అంతే కదా సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20 ఇలాగనే ఇవ్వాలి లాస్ట్లో జే మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఏం రావాలో జే అని రావాల్సిందే పొరపాటుగా మీరు ఐ ఇచ్చారనుకుంటాం రాదు అవుట్పుట్ ఏ క్యారెక్టర్ని ఇవ్వండి అవుట్పుట్ రాదు ఖచ్చితంగా జే ఇవ్వాల్సిందే ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకుంటాను ఐ గట్ ద అవుట్పుట్ ఓకే మరి టైప్ ఆఫ్ ఏ అని తీసుకుంటాను నాకు క్లాస్ కాంప్లెక్స్ అని వస్తుంది క్లాస్ కాంప్లెక్స్ సరే ఒక్కసారి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20i అని ఇస్తాను ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది అంతే కదా ట్రై చేయడంలో ఏమవుతుంది అంటే అది రాదు అర్థమైందా జే అనేది కంప్యూటర్కి అర్థమవుతుంది జే ఇచ్చారంటే లాస్ట్లో దాని అర్థం ఏమని దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ డేటా టైప్ అని కాంప్లెక్స్ డేటా టైప్ అని ఇస్ ఇట్ క్లియర్ గైస్ సరే మరి ఈ కాంప్లెక్స్ డేటా టైప్లో మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ మీద షేర్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఇప్పుడు యాజ్ పర్ ద ఎగ్జాంపుల్ విచ్ ఈస్ గివెన్ అబౌవ్ దట్ ఈస్ వాట్ ఏ ప్లస్ బీజే ఉంది కదా మరి ఈ ఏ వాల్యూ ఎలా ఉండొచ్చు ఓకే హియర్ ఇది ఫస్ట్ పాయింట్ రాసుకోవచ్చు సెకండ్ పాయింట్కి వెళ్దాం ఏ అండ్ బి వాల్యూస్ ఇప్పుడు ఏ ప్లస్లో ఏదైనా వాల్యూస్ రాయండి బి ప్లస్లో ఏదైనా వాల్యూస్ రాయండి కంప్యూటర్ సపోర్ట్ చేస్తుంది కానీ ఏ వాల్యూస్ రాస్తే సపోర్ట్ చేస్తుంది అంటే ఏ అండ్ బిలో మీరు ఏం రాయొచ్చు అంటే ఏ అండ్ బి వాల్యూస్ క్యాన్ బి ఎలా ఉండొచ్చు అది ఉంటే ఇంటీజర్ ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఇంటీజర్స్ ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ ఫ్లోటింగ్ పాయింట్స్ వాల్యూస్ ఉండొచ్చు ఏ ప్లేస్లో మీరు ఏం రాయొచ్చమ్మా ఇంటీజర్స్ వాల్యూస్ తీసుకోవచ్చు లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు సింపుల్ లాజిక్ ఓకే సింపుల్ లాజిక్ సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఐ జస్ట్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10.5 ప్లస్ 5j ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ ఏం చెప్పాను నేను ఇక్కడ అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఇంటీజర్స్ ఉండొచ్చు లేదా ఫ్లోటింగ్ పాయింట్స్ ఉండొచ్చు సో ఇక్కడ నాకు రియల్ పార్ట్ ఏది ఉంది రియల్ పార్ట్ ఏముంది ఇక్కడ ఫ్లోటింగ్ టైప్ ఉంది ఇమాజినరీ పార్ట్ ఏముంది అంటే ఇంటీజర్ టైప్ ఉంది అంటే ఇది ట్రూ ఓకేనా సో దిస్ ఇస్ వాట్ ట్రూ ఇప్పుడు నాకు అవుట్పుట్ కూడా వస్తుంది కమెంట్ చేస్తాను సరే ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ 10.5j అంటే ఇప్పుడు ఏం చేశాను అంటే రియల్ పార్ట్లో 5 ఇచ్చాను ఇమాజినరీ పార్ట్లో 10.5 ఇచ్చాను అంటే సింపుల్ లాజిక్ రియల్ పార్ట్లో ఇంటీజర్ వాల్యూ ఇచ్చాను ఇమాజినరీ పార్ట్లో ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చాను ఇస్ ఇట్ ట్రూ అంటే ఉండొచ్చు ట్రూ ఎస్ ఓకేనా సో ఇఫ్ ఐ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ ఐ గట్ ద రిజల్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 5j అని తీసుకున్నాను అంటే రియల్ పార్ట్లో ఇంటీజర్ తీసుకున్నాను ఇమాజినరీ పార్ట్లో ఇంటీజర్ తీసుకున్నాను రెండు ప్లేసెస్లో ఇంటీజర్ తీసుకున్నాను ట్రూనా అంటే ఎస్ అఫ్ కోర్స్ ట్రూ ఉండొచ్చు ఓకేనా ఒకవేళ ఇప్పుడు మీరు ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకుంటే యూ గాట్ దట్ వన్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10.5 ప్లస్ 5.5j అని తీసుకుంటాను అంటే రియల్ పార్ట్లో ఫ్లోటింగ్ టైప్ తీసుకున్నాను
ఇమాజినరీ పార్ట్లో ఫ్లోటింగ్ టైప్ తీసుకున్నాం. ఇది ట్రూ అంటే ఎస్ 100% ట్రూ. ఓకేనా, 100% ట్రూ. ఓకేనా. సో రైట్ నౌ అంటే సింప్లీ హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ అంటే అన్ని ప్లేసెస్లో అది ఇమాజినరీ పార్ట్ కావచ్చు, రియల్ పార్ట్ కావచ్చు, అక్కడ మనకు ఇంటీజర్స్ సపోర్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కూడా సపోర్ట్ చేస్తాయి. రెండు ఇంటీజర్స్ ఉండొచ్చు, రెండు ఫ్లోటింగ్ పాయింట్స్ ఉండొచ్చు. ఒక ప్లేస్లో ఇంటీజర్ ఉండొచ్చు, ఇంకొక పాయింట్లో ఫ్లోటింగ్ పాయింట్ ఉండొచ్చు, లేదా ఒక పాయింట్లో ఫ్లోటింగ్ పాయింట్ ఉండొచ్చు, ఇంకో ప్లేస్లో ఇంటీజర్ ఉండొచ్చు. ఎలా ఉన్నా కూడా కరెక్టే అని ఇక్కడ మనం చెప్పగలము. ఓకే. సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అదేంటంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేయబోతున్నాను. అదేంటంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అని చెప్పుకున్నాం కదా. రియల్ పార్ట్లో ఏ ఫార్మాట్ అయినా సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, హియర్ ఇన్ రియల్ పార్ట్, ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకుంటాం. ఇన్ రియల్ పార్ట్ we can use any numbering, okay, any number system, ఏ నంబర్ సిస్టమ్ అనేది తీసుకోవచ్చు. అది ఏంది అంటే దట్ ఈస్ అది బైనరీ కావచ్చు, బైనరీకి నంబరింగ్ సిస్టమ్ కావచ్చు, ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ కావచ్చు, ఓకే, డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కావచ్చు, హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కూడా కావచ్చు. క్లియర్. రియల్ పార్ట్లో బైనరీ నంబర్స్, ఆక్టల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్, హెక్సాడెసిమల్ నంబర్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మరి ఇమాజినరీ పార్ట్లో ఏ వాల్యూ సపోర్ట్ చేస్తుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్, ఓకే, ఇలా తీసుకుంటాం. ఇన్ ఇమాజినరీ పార్ట్లో మనకు ఏ వాల్యూ సపోర్ట్ చేస్తుంది అంటే వీ క్యాన్ యూస్ ఓన్లీ ఏ టైప్ అంటే డెసిమల్ వాల్యూస్. ఓకే, వీ క్యాన్ యూస్ ఓన్లీ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని చెప్పచ్చు. డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని ఇక్కడ నుంచి మనం చెప్పచ్చు. ఇస్ ఇట్ క్లియర్? కమెంట్స్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, కొంచెం బాగా వాచ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, సో రైట్ నౌ రియల్ పార్ట్లో ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. రియల్ పార్ట్లో బైనరీ నంబరింగ్ సిస్టమ్, ఆక్టల్ నంబరింగ్ సిస్టమ్, డెసిమల్ నంబరింగ్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇమాజినరీ పార్ట్లో డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వేరే ఏ నంబరింగ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు. దేంట్లో? ఇమాజినరీ పార్ట్ అంటే లాస్ట్లో జే వస్తుంది, అక్కడ డెసిమల్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. ఆ డెసిమల్ వాల్యూస్ ఎలా ఉండాలా అంటే అది మనకు ఇంటీజర్స్ కావచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ టైప్ కావచ్చు. నో ప్రాబ్లం. క్లియర్? సరే, ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఫర్ కాంప్లెక్స్ అని. ఓకేనా, మీ ఇష్టం ఏదైనా కావచ్చు. 10 ప్లస్ 5 తీసుకున్నాం కదా, 10 ప్లస్ 3j. ఇస్ ఇట్ ట్రూ? ఓకే, ట్రూ అయితే ట్రూ. ఎస్, వెరీ నైస్. సో ట్రూ అయితే మనకు జస్ట్ అవుట్పుట్ అనేది ఎర్రర్ ఏం రాదు. ఓకేనా, రైట్. లేదంటే ట్రూ కాలేదంటే ఇమ్మీడియట్గా ఎర్రర్ వస్తుంది. సరే, సి ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తానంటే 0b1011 ప్లస్ 5j. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ సార్. ట్రూ, 100% ట్రూ. ఎస్, 100% ట్రూ. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ సి అని ఇస్తాను, అవి కొత్త అవుతాం. కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 0o అగైన్ 1 2 3 4 ప్లస్ 5j ఈజ్ ఈక్వల్ ట్రూనే. ఎందుకంటే రియల్ పార్ట్లో మనకు ఇక్కడ ఫస్ట్ బైనరీ తీసుకున్నాం, తర్వాత ఆక్టల్ తీసుకుంటాం. 100% ట్రూ. క్లియర్? సో ఆఫ్టర్ దట్ అగైన్ ప్రింట్ సి అని తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ వాట్ 0x సంథింగ్ లైక్ దట్ ఫేస్ అని తీసుకున్నాను, ప్లస్ 5j. ఇజ్ ఇట్ ట్రూ? ట్రూ సార్. జస్ట్ ట్రూ, 100% కరెక్ట్. ఓకేనా, కావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సి అని తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. రైట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, సి ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 0b1100j. Is it true or false, guys? False, sir. False. Yes, very nice. Why?
Why? Imaginary part lo Yes. Decimal points only covered, sir. Yes, very nice. In case of imaginary part, we have to use only decimal numbering system. Decimal point. Yes, decimal values only. Okay, decimal numbering system will take only. Apart from that, everything will be displayed as error message to you. Okay, that is what error message. Clear? Okay, perfect. Right now, what I'm going to do right now, C is equals to 10 plus, for example, 10 plus 0, 1, 2, 3, 4, J. Again, we got the syntax error. Okay, if I just go here again, okay, ఇక్కడ నాకు సింటాక్స్ ఎర్రర్ రాలేదు ఎందుకంటే ఇక్కడ 0 ఇవ్వాల్సింది పొరపాటుగా ఓ ఇచ్చాను. ఓకే, ఇదే వాల్యూ తీసుకుంటాం మళ్ళీ ఒకసారి. ఓకే, 0 సారీ C is equals to 10 plus 0b 1100J. Okay, here this is what the correct answer. ఈ విధంగా రావాలి. దిస్ ఇస్ వాట్ నేమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు తీసుకోవడంలో పొరపాటు చేసామని. ఓకే, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే రైట్. సో దిస్ ఇస్ వాట్ ద కరెక్ట్ ప్రాసెస్. కానీ ఇది సింటాక్స్ ఎర్రర్. ఓకేనా సరే. రైట్ నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే C is equals to ఫర్ ఎగ్జాంపుల్ 10 plus ఓకే హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకుంటాను. హెక్సాడెసిమల్ వాల్యూ. What is the hexadecimal value I'm going to take here right now? That is what 0x, for example, face J అని తీసుకున్నాం. Is it true means again false. Okay, this is what the process. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు మీకు? సో మరి ఇమాజినరీ పార్ట్, డెసిమల్ పార్ట్, సరే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇక్కడ నుంచి 10 plus 0b 10.11 plus 5J. Is it true or false? Nice. True, sir. True. Are you sure? False, sir. Point. False, sir. Yes. Binary format వచ్చింది. Yes. ఎందుకంటే ఇక్కడ రియల్ పార్ట్ లో ఫ్లోటింగ్ టైప్ తీసుకుంటున్నాను. ఫ్లోటింగ్ టైప్ అనేది బైనరీ టైప్ ఉండకూడదు. లాజిక్ అర్థమైందా? అవును సార్. Just catch that logic. What I am going to say to you. Okay. Yes. Don't get confused. This is smallest thing. Okay. చాలా సింపుల్. అది చాలా సింపుల్ గా మనం ఓకే ఇక్కడ నుంచి క్యారీ చేసేయచ్చు. చాలా సింపుల్ గా ఇక్కడ నుంచి మనం చాలా థింగ్స్ ని నేర్చుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేయాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఇంటీజర్ కాంప్లెక్స్ టైప్ ఉంది. ఐ హ్యావ్ హియర్ వన్ కాంప్లెక్స్ టైప్. అదేంటంటే దట్ ఈస్ వాట్ C is equals to something like that 30 plus okay 30 plus something 15J అని తీసుకున్నాం. ఎంటర్ ఇచ్చాను. హియర్ ఐ జస్ట్ C అని ఇచ్చాను. ఐ గాట్ ద అవుట్పుట్. ఇప్పుడు టైప్ ఆఫ్ C అని తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇది నాకు క్లాస్ కాంప్లెక్స్ అని చూపిస్తుంది. ఐడి ఆఫ్ C అని తీసుకుంటాను, నాకు అడ్రస్ చూపిస్తుంది. ఇంతవరకు ఓకే, బాగుంది. కానీ దీంట్లో రియల్ పార్ట్ ఏది, ఇమాజినరీ పార్ట్ ఏదో కనుక్కోవాలి. Is it possible to me to find it out? Means yes, I can able to find which is the real part, okay, which is the imaginary part. నేను ఏం చెప్పాను, ఫస్ట్ తీసుకునేది రియల్ పార్ట్, సెకండ్ తీసుకునేది ఇమాజినరీ పార్ట్ అని చెప్తున్నాను. కానీ కంప్యూటర్ నుంచి మనం ఒక బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ ఉంది. వీ హ్యావ్ వన్ బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్. త్రూ దట్ అట్రిబ్యూట్ we can able to recognize what is the imaginary part as well as what is the real part. So what is the name of the variable here I have taken in this example means C. Okay na? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు రియల్ కావాలి కాబట్టి just type here C.real. If you press enter, what is the output you got? 30. Okay, C.real, you got 30. Okay, what I do right now, C.imag, okay, IMAG and type చేయండి అంటే imaginary part అని. What is the output I got? Okay, 15. Is it clear? అంటే ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే రియల్ పార్ట్ని కనుక్కోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఇమాజినరీ పార్ట్ని కూడా కనుక్కోవచ్చు. యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్ విచ్ ఈస్ ద రియల్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ విచ్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్. యూ కెన్ ఏబుల్ టు రికగ్నైజ్ వెరీ ఈజియెస్ట్ మేనర్. నథింగ్ టు వరీ. ఓకే, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ హియర్. అండ్ దెన్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు సే స్మాల్. ఈ పాయింట్ చెప్పేసి నేను నా క్లాస్ని ఇంకా ఓకే ఎండ్ చేస్తాను. ఎందుకంటే దీంతో మన కాంప్లెక్స్ డేటా టైప్స్ అనేది ఎండ్ అయిపోతుంది. Okay, right. What I do right now, C is equals to 5J. This is the output I got. Guys, is it true or false? C is equals to 5J. Okay, C is equals to 5J. What does it mean here? Is it true or false? Anybody? Okay, let it be. దీని గురించి నేను చెప్పలేదు, జస్ట్ ఏదో వాల్యూ చెప్పండి మీరు.
అది ట్రూనా ఫాల్సా? ఏదో ఒకటి. False, sir. ఫాల్సా? ఓకే. ఎవరైనా ట్రూ అనే వాళ్ళు ఉన్నారా? Yes, sir. ఎవరన్నా ట్రూ అంటారా? Yes, sir. I think it's true. ఎందుకంటే కాంప్లెక్స్ డేటా టైప్లో రియల్ పార్ట్ మ్యాండేటరీ కాదు, ఇమాజినరీ పార్ట్ మ్యాండేటరీ. సో హియర్ దిస్ ఇస్ ఫర్ ట్రూ. ఓకేనా? రైట్ నౌ మరి రియల్ పార్ట్ ఇవ్వలేదు కదా సార్ అంటే, రియల్ పార్ట్ ఇన్ దిస్ సినారియో, ఇన్ దిస్ కేస్ రియల్ పార్ట్ యాక్ట్ యాజ్ జీరో. రియల్ పార్ట్ యాక్ట్ యాజ్ జీరో. కావాలంటే చూడండి. ఓకే, ఇఫ్ ఐ జస్ట్ గో హియర్ ప్రింట్ ఆఫ్ సి రియల్ పార్ట్ యాక్ట్ యాజ్ జీరో. ఓకేనా? కావాలంటే సి డాట్ రియల్ వి గాట్ జీరో, సి డాట్ ఇమాజినరీ వి గాట్ 5.0. ఇజ్ ఇట్ క్లియర్? ఒకవేళ మీరు కాంప్లెక్స్ డేటా టైప్లో రియల్ పార్ట్ ఇవ్వడం మర్చిపోతే ఆటోమేటికలీ PVM will take the value the real part as 0. Is it clear? అర్థమైందా పాయింట్ మీకు? ఓకే, సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్స్. దిస్ ఇస్ వాట్ ద స్మాల్ క్లాస్. ఓకే, టుడేస్ క్లాస్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ నేను ఇంకా ఒక 2 పాయింట్స్ మీతో షేర్ చేశాను. దట్ ఈస్ వాట్ హియర్ what is the point here I'm going to take? Okay, to find the real value, okay, use the following attribute. ఈ attribute యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అది attribute ఏంది ఇక్కడ అంటే, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లో చూడండి, c is equals to a plus bj తీసుకున్నాం కదా. సో that's why here c dot real. Okay, same as it is. To find imaginary value తీసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్గా యూజ్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్ అనేసి సింపుల్ సి డాట్ ఇమాజినరీ అని తీసుకోవచ్చు, సి డాట్ imag. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు సే, దట్ ఈస్ వాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ రాసిస్తాను. ఓకే, అదేంటంటే ఇఫ్ the user forgets to enter the real part, then it will be taken by PVM. అంటే పైథాన్ వర్చువల్ మెషిన్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, హార్ట్, ఇది పైథాన్ కి హార్ట్ లాంటిది. ఓకే, ఇట్ విల్ టేకన్ బై PVM. దట్ ఈస్ అది ఏది అంటే దట్ ఈస్ రాసుకుంటాం, దట్ ఈస్ జీరోని తీసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎంటైర్ డిస్కషన్ రిలేటెడ్ టు ద కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, రాబోయే క్లాస్లో ఇంకొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాము. సో ఒక పని చేయండి, మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. గైస్ ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ రిలేటెడ్ టు దిస్. ఓకే, ఎగ్జాక్ట్లీ 3 seconds ఇస్తాను. ఓకే, ఐ హోప్ దట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయిపోయిందమ్మా? గైస్ ప్లీజ్ రిప్లై. Yes, sir. Okay, perfect. మరి successfully what are the different types of data types we have completed so far right now? Means integer, float and complex. 3 data Complex. types. Yes. Okay, ఈ 2 hours లో 3 data types చెప్పుకున్నాం. జస్ట్ ఈ 2 hours లో 3 data types మాత్రమే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మనకు ఓకే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ 11 data types ఉన్నాయి. అర్థమైందా? సో లైక్ దట్ మరి రాబోయే క్లాస్లో ఇంకా మీకు చాలా కాన్సెప్ట్స్ నేను మీ ముందర ఉంటాను. సో అంతవరకు అంటే టుమారో ఎవ్రీ థర్స్డే మనకు క్లాస్ అయితే ఉండదు, ప్లీజ్ డోంట్ మైండ్, రైట్? ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ పర్సనల్ ప్రేయర్స్ ఆర్ దేర్. సో అందుకని ఎవ్రీ థర్స్డే మనకు ఉండదు. వీలైతే మనం ఒకవేళ టైం సరిపోకపోతే ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటాం ఇఫ్ ఇట్ పాసిబుల్. ఓకే, అందరికి టైం సెట్ అయితేనే. ఇజ్ ఇట్ క్లియర్? సో రాబోయే క్లాస్తో మనం వేరే క్లాస్తో మీ ముందు ఉంటాము, వేరే టాపిక్స్తో. అంతవరకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. హ్యావ్ ఏ గ్రేట్ డే. We'll meet in the next class. Thank you.